అన్ని రాక్షసులకి ఒకే అవతారం ఎత్తలేదు కదా. రావణాసుడికి రాముడు, కంస శిశుపాలులకి శ్రీకృష్ణుడు, రావణ కుంభకర్ణులకి రాముడు. అలా హనుమాన్ అనే సినిమా వచ్చింది, ఆంజనేయ స్వామి భక్తి సినిమానే కదా, ఎంత బ్రహ్మాండంగా తీసాడు ఆయన. ప్రెజెంటేషనే కదా మొత్తం. వశీకరణ అనేది వస్తువుని, వ్యక్తిని, పదార్థాన్ని, వ్యవస్థలని, దాని పైన ఉండేటటువంటి స్థాయి అంశాలని ఆకర్షించడమే వశీకరణ అంటే. ఎప్పుడైనా సరే ఒక సమస్యని చూసే విధానంలోనే సమస్యాత్మకం తప్ప ఏ సమస్య కూడా సమస్యాత్మకం కాదు. దాని గురించి స్ట్రెస్ పడాల్సిన అవసరం లేదు. అలా అనుకుంటే 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు కదా స్వామి. ఆయన సమస్య మీద పూర్తి అవగాహన ఉంది. నేను కూడా ఆత్మహత్య చేసుకోవడానికే వెళ్ళా ఒకనొక సమయంలో, ఒకనొక మానసికంగా కొంచెం. సో ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి వ్యవస్థ వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకునే సమయంలో నేను ఒకటి ఆలోచించాను. ఆత్మహత్య చేసుకోవడం అంటే నన్ను నేను చంపుకోవడమే కదా, అహాన్ని చంపేస్తా. సమస్య ఎందుకు వచ్చిందో నీకు తెలిసినట్లుగా దేవుడికి కూడా తెలియదు, బ్రహ్మకు కూడా తెలియదు. ఈ జ్యోతిషకి ఏం తెలుస్తుంది అంటే నమ్మద్దంటారా జ్యోతిష్యం? ఇక్కడ స్వేచ్ఛను అనుభవిస్తాం, అక్కడ బంధాన్ని అనుభవిస్తాం. అంటే భార్గవ శర్మ గారు జ్యోతిష్యానికి వ్యతిరేకమా? నేనా జ్యోతిష్యం అంటే నేనే ముఖ్యం అంట. బలంగా ఉంటాడు. 7th సెన్స్ అని వచ్చింది కదా, 7th సెన్స్, 9th సెన్స్ కూడా ఉంది. 9 సెన్సెస్ ఉంటాయని మన శాస్త్రం చెప్తుంది. అనవసరంగా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి డబ్బు ఖర్చు చేసుకోవద్దు అంటారు. ఇది నేను చేసింది కదా. శంకరాచార్యులు వారు ఎప్పుడో చెప్పారు, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ. ఆంజనేయ స్వామి అంతటోడే నా వల్ల ఏమవుతుందంటే మూలన కూర్చోలేదు. ఆంజనేయం, ప్రపంచాంజనేయం, ప్రసన్నాంజనేయం అంటేనే కదా ఆయన లేచింది. సహజ సిద్ధంగా ఎవరు బలవంతులు కాదు. నమస్తే, వెల్కమ్ టు A to Z విత్ నేతాజీ. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ క్రియాయోగ గురువు భార్గవ శర్మ గారు. ఆయన అడిగి క్రియాయోగ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్నది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. స్వామి నమస్తే. నమస్కారం అండి నేతాజీ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాయండి. మంచి జోష్ గా ఉన్నారు, జోష్ లో కనిపిస్తున్నారు. ఏంటంటే ప్రతి సమయాన్ని, ప్రతి నిమిషాన్ని ఆధ్యాత్మిక సాధనకి ఆ మరల్చుకోవడం అనేటటువంటి సాధనలో ప్రతి క్షణం ఉత్సాహంగా, ఆనందంగా ఉండగలుగుతాం. ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా మీ క్లాసులే బాగా కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో చూస్తే. అంటే భగవద్గీతని మనం ఒక వర్గం వాళ్ళకే, ఒక స్థాయి వాళ్ళకే మనం అందిస్తున్నాం ఇప్పటి వరకు. లేదు, భగవద్గీతని చిన్నపిల్లలకి, చదువుకునే విద్యార్థులకి, యూత్కి, అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా భగవద్గీతను మనం అందించవచ్చు. తద్వారా వాళ్ళు ఆధ్యాత్మిక శ్రేయస్సునే కాదు, వాళ్ళ బిజినెస్ను కూడా డెవలప్ చేసుకోగలుగుతారు. వీళ్ళు అత్యధికమైనటువంటి ర్యాంకులను పొందగలుగుతారు. పిల్లలకి ఒక గొప్ప మానసిక వ్యక్తిత్వ వికాసాన్ని కూడా మనం ఈ భగవద్గీత ద్వారా అందించవచ్చు. అందువల్ల ఏంటంటే మేము అందరికీ సెషన్స్ తీసుకోవడం ద్వారా సమయం అనేది ఎక్కువ అవుతుంది. దానివల్ల ఎక్కువ బిజీగా ఉంటాం. అంటే మీరు తిండి కూడా సరిగ్గా తినరేమో? తీసుకుంటాం, ఆహారం తీసుకుంటాం. రోజుకి ఎన్నిసార్లు తింటారు? 3 పూటలు తింటాం, టైంకి తింటాం. ఒక శ్లోకంతో స్టార్ట్ చేస్తారా ముందుగా? తప్పకుండా. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. విశ్వందర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. అలాగే భగవద్గీత ఒక శ్లోకంతో మనం మొదలు పెడదాం. ఏకశ్లోకి భగవద్గీతగా కూడా ఈ శ్లోకానికి మనకి మంచి ప్రాధాన్యత ఉంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఇది భగవద్గీతలో చాలా గొప్ప శ్లోకం. భగవద్గీతలో అన్ని శ్లోకాలు గొప్పవే. అయితే ఏంటంటే భగవద్గీత గొప్పది. అందులో ప్రతి అంశము, ప్రతి పదము ఒక గొప్ప స్థాయిలో స్వామి మనకు అందించినటువంటి అంశం. అయితే ఒక్కో సమయంలో మనం ఉంటున్నటువంటి మానసిక స్థితిని ఆధారం చేసుకొని ఆ శ్లోకం మనకిచ్చే ప్రేరణ చేత అది చాలా గొప్పగా పేర్కొనబడుతుంది. ఇప్పుడు ఏదో గతంలో ఏదో ఒక అంశం వచ్చి మనం స్ట్రెస్కి గురవుతున్నాం, వెంటనే మనకు భగవద్గీత కనుక అధ్యయనం చేసే అలవాటు ఉంటే, అలా ఏదన్నా ఒక సమస్య రాగానే, గతానికి సంబంధించిన సమస్య రాగానే చెవి దగ్గరికి స్వామి వచ్చి అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసుంశ నానుశోచంతి పండిత అని చెప్పినట్లుగా శ్లోకం వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, దగ్గరకు వచ్చేసి గతం వదిలేసి, భవిష్యత్తు గురించి వదిలేసి, అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకు. అలా ఆలోచిస్తూ నీకు నువ్వే అనుకుంటావు, దీని గురించి ఆలోచించకపోతే ఎలా, ఇది ఇంపార్టెంట్ కదా అనుకుంటావు. నిజానికి అదేది ఇంపార్టెంట్ కాదు, ప్రస్తుతంలో ఉండడమే చాలా ముఖ్యమైన విషయం అని స్వామి బోధ చేసినట్టుగా ఆ శ్లోకం మనల్ని
ప్రేరేపించడం అనేది భగవద్గీతలో అత్యధిక మంది ఫీల్ అయ్యేటటువంటి అంశం. అందుకే గాంధీ మహాత్ములు గారు కావచ్చు, భగవద్గీతని ప్రాధాన్యంగా తీసుకునే సాధకులందరికీ ఆ భగవంతుడే ప్రతి అంశంలోనూ ప్రతి విషయంలోనూ వచ్చి దాటించిన అనుభూతిని తప్పకుండా పొందుతారు భగవద్గీత. అందుకని ఈ భగవద్గీతని మనం విద్యార్థులకి, చిన్నపిల్లలకి, యువతకి, అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే ఏ రంగంలో ఉండే వాళ్ళకైనా సరే ఈ భగవద్గీతని వాళ్ళకి సమన్వయం చేసి చెప్పే కోర్సులు మనం నిర్మాణం చేసాం. సో ఈ కోర్సుల ద్వారా వాళ్ళు ఇటు ఆధ్యాత్మిక శ్రేయస్సుని పొందుతున్నారు, ఇటు మన సనాతన సంస్కృతికి సంబంధించిన భగవద్గీతని అవగాహన చేసుకుంటున్నారు, అలాగే వాళ్ళ లౌకికమైనటువంటి అంశాలలో సమృద్ధిని పొందగలుగుతున్నారు. ఇట్లా స్వామి కార్యం స్వకార్యం రెండు పొందగలిగే విధంగా భగవద్గీతను మనం నిర్మాణం చేయడం జరిగింది. భగవద్గీతని మీరు ఇప్పటి వరకు ఎంతమంది విద్యార్థులకు బోధించి ఉంటారు? కొన్ని వేల మందికి చెప్పాం. సెషన్స్ ఆన్లైన్లలోను, సాఫ్ట్వేర్ కంపెనీస్ కి, ఎక్సెంచర్ అనే కంపెనీస్ కి వెళ్ళేసేసి శ్లోకాలే చెప్పుకుంటూ వెళ్ళాం. వాళ్ళ స్ట్రెస్ తగ్గించాం, వాళ్ళ టెన్షన్స్ తగ్గించాం. ఆనందం అంటే ఎట్లా ఉంటుంది, ఆనందం గురించి ఎట్లా జీవించవచ్చు అనేటటువంటి అంశాలని మానవుడు ప్రెజెంటేషన్ చేసే కంటే భగవంతుడు ప్రెజెంటేషన్ అనేది చాలా గొప్పగా ఉంటుంది, జీవితాంతం గుర్తుపెట్టుకోగలుగుతారు. ఇప్పుడు ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో లా ఆఫ్ అట్రాక్షన్ అన్న పదాన్ని వింటున్నాం. ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళు వింటున్నారు లా ఆఫ్ అట్రాక్షన్, మనం ఎప్పటి నుండో వింటున్నాం, ఎప్పటి నుండో చదువుకుంటున్నాం, ఎప్పటి నుండో వాటి మీద అవగాహన కలిగి ఉన్నాం. బట్ వీ డోంట్ హ్యావ్ అవేర్నెస్. దీస్ ఆర్ ఆల్ లా ఆఫ్ అట్రాక్షన్, దీస్ ఆర్ ఆల్ అబౌట్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం అవగాహన లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే వశీకరణ. వశీకరణ అనేది వస్తువుని, వ్యక్తిని, పదార్థాన్ని, వ్యవస్థలని, రంగాన్ని, ఇంకా దానిపైన ఉండేటటువంటి స్థాయి అంశాలని ఆకర్షించడమే వశీకరణ అంటే. ఇప్పుడు ఒక పదార్థాన్ని ఆకర్షించాలనుకోండి, 10 రూపాయలు పెడితే వస్తుంది, అంతే కదా. దానికి పెద్ద సాధన చేయాల్సిన అవసరం లేదు. మనకు మించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని ఆకర్షించడానికి సాధన చేస్తాం. దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీద మీకు ఒక పూర్తి స్థాయి వివరణ అయితే నేను అందించదలుచుకున్నాను. మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, మన సనాతన సంస్కృతి ఎంత గొప్పది, మన సనాతన సంస్కృతి మనకెంత విలువైనటువంటి అంశాన్ని అందించిందో మనకి దర్పణంలాగా తెలియబడుతుంది ఈ విషయం. అంటే వాళ్ళ యొక్క ప్రయత్నం ఎట్లాంటిది అనేది అర్థమవుతుంది. దేవతలు ఒకానొక సమయంలో బ్లాక్ అయ్యారు, అంటే ఎనర్జీ వైజ్గా దేవతలందరూ బ్లాక్ అయ్యారు. దేవతలు అంటే ఎవరు? ఇంద్రుడు, అష్టదిక్పాలకులు, పంచభూతాలు, అలాగే దేవతల గురువు బృహస్పతి, వీళ్ళందరూ కలిపి దేవతల వర్గంగా చెప్పబడతారు. ఇకపోతే రాక్షస వర్గం ఏంటంటే పలానా టైంకి పలానా రాక్షసుడు పేరెన్ని గంతూ ఉంటాడు, వాడే అన్నిటినీ చేస్తూ ఉంటాడు, ఇక వాడిదే మొత్తం అనమాట. ఇలా ఉంటున్న క్రమంలో దేవతలందరూ కూడా బ్లాక్ అయ్యారు, ఎనర్జీ వైజ్ బ్లాక్ అయ్యారు. అంటే ఏంటంటే ప్రతిదీ వ్యతిరేకంగా ఉంటుంది వాళ్ళకి. డబ్బులు పోగొట్టుకున్నారు, ధనాన్ని పోగొట్టుకున్నారు, రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, సంపదలను భార్యలను పోగొట్టుకున్నారు. రాక్షసులు వచ్చి మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఇట్లా అన్నిటినీ పోగొట్టుకొని బ్లాక్ అయిపోయినటువంటి స్థితిని వాళ్ళు జీర్ణం చేసుకోలేక దీని నుండి ఎట్లా అన్బ్లాక్ అయ్యి మళ్ళీ మనం దేవతల్లాగా ఎలా జీవించాలి అనేది వాళ్ళు విచారణ చేశారు. ఈ ఒక్క ఘట్టాన్ని మనం తీసుకుంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, బ్లాక్ అయిపోయి ఉంటాం, మనకి బయట నుండి అవకాశాలు రావు, ఏది చేయడానికి ప్రోత్సాహం ఉండదు, మొత్తం బ్లాక్ అయిపోయినటువంటి స్థితిని ఇలా బ్లాక్ అవ్వచ్చు అనేది ఆ రోజుల్లో లేదు, ఈ రోజుల్లో ఉంది. కానీ ఈ రోజుల్లో వాళ్ళ కోసం అని చెప్పి ఆ రోజుల్లోనే ఆ బ్లాక్ అయిన స్టేట్ ని వాళ్ళు దేవతల ద్వారా మనకి పరిచయం చేశారు. అంటే ఏంటంటే దాన్ని ఏమంటారంటే మన లా ఆఫ్ అట్రాక్షన్ పారిభాషిక పదాల్లో చెప్పాలంటే దాన్ని కాస్మిక్ బ్లాక్ అంటాం. టైం బాగాలేదని కూడా టైం బాగాలేదని అంటాము. మనం ఒక మంచి శాస్త్రీయమైనటువంటి పదం చెప్పాలంటే కాస్మిక్ బ్లాక్ అన్నమాట. విశ్వశక్తి స్తంభన. అంటే మనం సృష్టి నుండి విశ్వశక్తిని గ్రహించలేని పీరియడ్ లో మన ఆలోచనలు యూనివర్స్ కి అనుసంధానం, మనం ఏం చేయాలనుకున్నా సరే చేయడానికి వీలుండదు. అంటే ఒకటి చేద్దాం అనుకుంటే వేరేది జరుగుతూ ఉంటుంది. మనకు అందుకే భగవద్గీతలో కూడా ఒక శ్లోకం చెప్తారు, పరిత్రాణాయ సాధూనం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనగానే మనకి కింద వ్యాఖ్యానం ఏముంటుందంటే నేను ప్రతి యుగంలో పుడుతుంటాననే అర్థం చెప్తారు. నిజానికి ప్రతి యుగంలో పుట్టడం కాదు, యుగే యుగే అంటే ప్రతి గడియ అని. యుగే అని ఒక్కదాంతో వదిలేస్తే యుగంలో అర్థం చెప్పొచ్చు. యుగే 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 అంటే అర్థం ఏంటి? ప్రతిసారి అని, పదే పదే అనమాట. పదే పదే అంటాం కదా, అట్లా యుగే యుగే ప్రతి క్షణం, ప్రతి కదలికలో
ఇది కూడా ఒక యుగమే. యుగము అంటే పలానా సంవత్సరాల విస్తీర్ణమే యుగము కాదు, ఇది కూడా యుగమే. ఎందుకు? రెండు చేతులు కలిసినాయి కాబట్టి. యుగ అంటే యుజుర్ యోగి అనే ధాతు వస్తుంది, కలయిక అని అర్థం అనమాట. సో ప్రతి గడియకి నేను పుడతాను. ఏ విధంగా పుడతాను? విశ్వశక్తి రూపంలో పుడతాను. ఎప్పుడు పుడతాను, ఎందుకు పుడతాను అంటే పరిత్రాణాయ సాధూనం. సాధూనం అంటే మనం మామూలుగా లౌకిక అర్థంలో సాధువుల్ని రక్షించడానికి అని అంటాం. సాధువుల్ని రక్షించడం అనే అర్థం అక్కడ పొసగదు, వాళ్ళు వ్యాఖ్యానం చేస్తారు వ్యాఖ్యానకారులు. కానీ ఇప్పుడు నేను చెప్పే వ్యాఖ్యానం పర్ఫెక్ట్గా పొసుగుతుంది, అర్థం చాలా సెట్ అవుతుంది ఈజీగా. పరిత్రాణాయ సాధూనం అంటే మనం కలిగేటటువంటి సంకల్పాలు, సాధు సంకల్పాలు, మంచి సంకల్పాలు, ఉన్నతమైనవి. ఈ పని చేద్దాం, ఇది 10 మందికి ఉద్యోగాన్ని కల్పిద్దాం, లేదా ఈ సంస్థని స్థాపిద్దాం, ఈ సంస్థ ద్వారా గొప్ప విషయాల్ని మనం వ్యాప్తం చేద్దాం, ఇట్లాంటి ఆలోచనలు సాధువులు అనమాట. పరిత్రాణాయ సాధనం, ఈ ఆలోచనల్ని చక్కగా ఇంప్లిమెంట్ చేసే విధంగా చేయడం ఒకటి. వినాశాయచ దుష్కృతం, మనం ఒక్కొక్కసారి ఒక ఆలోచన చేస్తే వేరే జరుగుతుంది, అంటే బ్యాడ్ గా జరుగుతుంది, నెగిటివ్ గా జరుగుతుంది. వినాశాయచ దుష్కృతం, నెగిటివిటీ బ్యాడ్ గా జరగడాన్ని ఆపడం, దాన్ని వినాశనం చేయడం, ఇది రెండోది. మనం అనుకున్నది జరగడము లేదా అనుకున్నది జరగకపోయినా ముందు మనం ప్రశాంతంగా ఉండాలి. మన లోపల ఉండేటటువంటి ధర్మం, మన లోపల ఉండేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది నిమ్మలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అంతే కదా. 100 మందికి దానాలు చేస్తూ టెన్షన్ పడకూడదు, అంతే కదా. సో 3 విషయాలు, మనం ప్రశాంతంగా ఉండడం, మనం అనుకున్నది జరగడం, మనం అనుకున్నది వ్యతిరేకం కాకుండా ఉండడం అనే ఈ 3 అంశాలని విశ్వశక్తి ద్వారా, విశ్వశక్తిని పుట్టించుకోవడం ద్వారా వీటిని పొందొచ్చు అనే అర్థాన్ని ఆ శ్లోకం మనకి అందిస్తూ ఉంటుంది. అంటే విశ్వశక్తి యొక్క ధర్మాలు ఈ 3. మీరేమో చాలా సింపుల్ గా ప్రశాంతంగా ఉండొచ్చు అన్నట్టుగా అంటున్నారు. అవును. ప్రస్తుత జీవనం చూస్తే ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. అవును. ప్రతి వ్యక్తికి ఉద్యోగంలో కావచ్చు, లేదంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, రకరకాల సమస్యలు, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. అవును. ప్రశాంతంగా ఎలా ఉంటారు? ప్రశాంతంగా ఉండడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మన ముందు పసివాడు ఉంటాడు, పసివాడికి చీమ కుడుతుంది, గండు చీమ కుడుతుంది. గండు చీమ కుట్టగానే వాడు ఏడుస్తాడు, భయపడుతుంటాడు, అంటుంటాడు. చూస్తున్న మనకు ఎలా అనిపిస్తుంది? మనం కూడా ఏడవం, ఎందుకంటే మనకి పరిధి తెలుసు, అది చిన్న చీమే, దానివల్ల ఏమి కాదు నాన్న, ఏమి కాదు అంటాం. సమస్య కదా, సమస్య. వాడు స్ట్రెస్ అవుతున్నాడు, మీరెందుకు స్ట్రెస్ అవ్వట్లేదు చెప్పండి. వాడికి ఆ చీమ విషయం తెలియదు, వాడు ఫీల్ అవుతున్న సమస్య గురించి వాడికి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ లేదు, దానివల్ల వాడు ఎక్కువ బాధపడుతున్నాడు. మీకు దాని ఇన్ఫర్మేషన్ ఉంది, దాని ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అందుకని స్ట్రెస్ అవ్వట్లేదు. అర్థమవుతుందండి. ఒక సమస్యని మనం ఎప్పుడైతే దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాం, అవగాహన చేసుకోగలుగుతామో, చాలా మంది సమస్య అంటే ఎట్లా చూస్తారు అంటే ఈ క్షణం పర్స్పెక్టివ్లో చూస్తారు, అంటే రైట్ నౌ జరిగింది ఈ దృక్కోణంలో చూస్తారు. నేనేమంటానంటే సమస్యను నువ్వు 3 కాలాల పర్స్పెక్టివ్లో చూడు, గతము, ప్రస్తుతము, భవిష్యత్తు. ఈ 3 కాలాల పర్స్పెక్టివ్ ని గనక చూసి గనక ఆ సమస్యను చూస్తే, ఆ సమస్య ఇప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టినా రేపు మిమ్మల్ని నవ్వించేలా చేయగలదు, రేపు అది మంచి చేయగలదు. సో ఎప్పుడైనా సరే ఒక సమస్యని చూసే విధానంలోనే సమస్యాత్మకం తప్ప ఏ సమస్య కూడా సమస్యాత్మకం కాదు. దాని గురించి స్ట్రెస్ పడాల్సిన అవసరం లేదు. మనం దానికి అతీతంగా వెళ్ళి సమస్యని చూడాలి. ముందు అసలు ఆ సమస్యను చూడగలగడం అనేది ఒక ఆర్ట్. చిన్న క్లారిటీ అండి, చిన్న బాబుకి చీమ కుడితే అన్నట్టుగా అన్నారు కదా, వాడికి తెలియదు. అవును. బట్ నొప్పి తెలుస్తుంది కదా, సమస్య వేరు నొప్పి వేరు. అవును. అంటే వాడిని చీమ కుడితే వాడికి నొప్పి వచ్చి ఏడుస్తాడు. అవును. అక్కడ మనం 2 రకాలుగా చూస్తే మన స్ట్రెస్ ని ఎలా రిడ్యూస్ చేసుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి. చాలా బాగా చెప్పారు, ఇది మంచి క్వశ్చన్. నిజానికి పిల్లవాడు నొప్పిని మనం ఓపికగా భరించవచ్చు, పెద్దవాళ్ళమే కాదు, చిన్న పిల్లవాడు కూడా అదే చీమ 3వ సారో 4వ సారో కుడుతుంది అనుకోండి, ఇట్లా దులిపేసుకుంటాడు వాడు. అర్థమవుతుంది. మొదటిసారి గుట్టడం వల్ల సమస్య అజ్ఞానంగా ఉంది, అంటే చీమ గుట్టింది, అదేదో గుట్టింది, ఏమో అవుతుంది అన్న ఈ ఉద్రేకత వల్ల వాడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. కానీ చీమే గుట్టింది అనేటటువంటి ఒక అఫర్మేషన్ లోపల నుండి జనరేట్ అయింది అనుకో, ఇటు దులిపేస్తాడు. జస్ట్ మన అఫర్మేషన్ అది ఏమో అవుతుంది అన్నప్పుడు గుండె దడ పెరుగుతుంది, హార్ట్ అటాక్ కూడా వస్తుంది. అమ్మో కరోనా అని చెప్పి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కరోనా రాకుండా, కరోనా లేకుండా కరోనా వచ్చిందనే మాటకి వచ్చిందేమో అని డాక్టర్ అన్న మాటకి తెచ్చారు. అంటే అర్థం ఏంటి? అక్కడ సమస్య యొక్క తీవ్రత వల్ల మనిషి బాధపడట్లేదు, ఆ సమస్య యొక్క అనుభూతి. దాన్నే మనకు పతంజలి గారు ఒక గొప్ప మాట చెప్తారు, అనుభూత విషయ సంప్రమోష స్మృతి అని. ఏదైతే ఒక విషయాన్ని అది లేకపోయినా సరే
అనుభూతి చెందుతామో అది స్మృతి రూపంలో నిజంగా ఉన్నట్టుగా భావింపజేస్తుంది, అంటే భ్రమింపజేస్తుంది. అర్థం. ఈ విధమైన మానసిక స్థితిని మనం అర్థం చేసుకోవాలి. మనము అంటే ఒక వ్యక్తి, అంటే వ్యక్తి ఒక్కడే కాదండి, వ్యక్తి కనుక మనసు ఉంది. మైండ్ రీడింగ్ మనకు మన మనసుని మనం అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ ఇంటెలిజెన్స్. బుద్ధి ఎలా పనిచేస్తుంది, బుద్ధి యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది, బుద్ధి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని వెనక వీటన్నిటిని నియంత్రిస్తున్నటువంటి ఆత్మ ఉంది. ఆత్మ యొక్క వ్యవస్థ ఎలా ఉంటుంది, ఆత్మిక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, వీటన్నిటిని తెలుసుకోవడాన్ని ఆధ్యాత్మికత అంటాం. ఈ ఆధ్యాత్మికత అంటే వీటిని తెలుసుకోవడం. ఎప్పుడైతే వీటిని తెలుసుకుంటామో వీటిని సమస్యని ప్రభావితం కాకుండా నియంత్రించుకోగలిగే సామర్థ్యాలు వస్తాయి. ఎప్పుడైతే వీటి వ్యవస్థ మనకి అర్థం కాదో అప్పుడు చిన్నపిల్లాడు చీమ కుడితే ఎట్లా ఏడుస్తాడో అట్లా ఏడుస్తూ ఉంటాం. సమస్య అనేది ఏమి లేదు, నథింగ్. దాని మీద మనకు పరిపక్వమైనటువంటి అవగాహన లేదు. దానివల్ల స్ట్రెస్ అవుతాం, దానివల్ల యాంగ్జైటీ ఫీల్ అవుతుంది. నిజానికి అలా అనుకుంటే 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు కదా స్వామి. ఆయనకి సమస్య మీద పూర్తి అవగాహన ఉంది, అర్థం అవుతుంది. అవగాహన ఉన్న వాళ్ళు అలా ఉంటారు, అవగాహన లేని వాళ్ళు ఒక్కళ్ళకే ఇబ్బంది. స్వామి గారు అంటే లెజెండ్. మనకి స్వామి అనేది చూపిస్తున్నారు. నీకు సమస్య పట్ల అవగాహన ఉంటే చాలు. మీకు ఇంకో విషయం చెప్తా, సమస్య తీరక్కర్లేదండి. సమస్య గురించి మీకు అర్థమైనా చాలు, సమస్య మిమ్మల్ని బాధించదు. సమస్య అర్థం కాకపోవడం, సమస్య గురించి తెలియకపోవడం, సమస్యని సమస్యగా చూడగలిగేటటువంటి ఎనర్జీస్ లేకపోవడమే స్ట్రెస్కి కారణం. సమస్య ఉందని గుర్తించకపోవడం కూడా స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంటుంది. ఇవన్నీ అర్థం చేసుకొని ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలో కనుక అవగాహన చేసుకుంటే అసలు స్ట్రెస్ అనేది లేకుండా, ఇప్పుడు నరేంద్ర మోదీ లాంటి ప్రధానమంత్రి స్థాయిలో ఆయన ఒక ఆధ్యాత్మికవేత్త కాబట్టి, ఒక ఆధ్యాత్మిక సాధనలు చేసిన వ్యక్తి కాబట్టి ఎట్లాంటి దాన్నైనా సరే సునాయాసంగా చేసేసి వెళ్ళిపోతున్నాడు. బాగా యోగా చేస్తారు కదా. యోగా కాదు, యోగా కంటే అతీతంగా ఉండేటటువంటి సాధనలు ఏంటంటే తన ఫోకస్ని పూర్తి స్థాయిలో ఫోకస్గా చేయగలిగేటటువంటి సాధనలు ఆయన చేస్తున్నారు. యోగా అనేది, యోగా చేశారు అనేది మనకి ప్రెజెంటేషన్. అది అంటే ఆయన నేతృత్వంలోనే, ఆయన ఆధ్వర్యంలోనే యోగా కూడా ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. అవును, ఆయన నేతృత్వంలోనే, ఆయన ఆధ్వర్యంలోనే యోగానే కాదు ఎన్నో అంశాలకి గుర్తింపు వచ్చింది. ఎన్నెన్నో అంశాలకి మనకి ప్రాచీనమైనటువంటి అంశాలన్నీ ఆయన ప్రెజెంటేషన్ చేస్తూ ఉన్నారు. ఇట్లా విశేషం ఏంటంటే ఆయన అతీతమైనటువంటి సాధన చేస్తున్నారు. అయితే మనకి ప్రెజెంటేషన్ కోసం మీరు యోగా చేయండి అన్నట్టుగా ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చారు అనమాట. జాతికి ఒక నిర్దేశనం చేశారు. ఆయన అంతకు మించిన సాధనలు చేస్తూ ఉన్నారు. అలా చేస్తున్నారు కాబట్టే అసలు సాధ్యమే కాదన్నటువంటి అంశాలని అలా జరిగిపోయినట్టుగా, అట్లా లీల అంటారు, లీల మాత్రంగా అంటారు, అట్లా చేసేసుకుంటూ వస్తున్నారు. ఇంతకు మించిన కూడా రేపొద్దున చేయగలుగుతారు, చేస్తారు, మనం చూస్తామని ఆశిస్తున్నాం అనమాట. అంటే సాధన పెరుగుతున్న కొద్దీ సామర్థ్యాలు పెరుగుతాయి, సమస్య చిన్నదవుతుంది. ఎప్పుడైతే సాధన తగ్గుతూ ఉంటుందో సామర్థ్యాలు తగ్గుతే సమస్య పెద్దదవుతుంది. ఎలా సాధన ఎలా చేయాలి? సాధన అంటే సాధారణంగా 2 రకాలండి. ఒకటి బయట నుండి తెలుసుకుందామా, నీ నుండి తెలుసుకుందామా. బయట నుండి తెలుసుకునే పద్ధతి ఏంటంటే మెట్లు స్పీడ్గా ఎక్కి మెట్టుకి గట్టిగా కాలు తగిలి కింద పడ్డ తర్వాత ఓకే వేగంగా మెట్లు ఎక్కకూడదు, వేగంగా మెట్లు ఎక్కితే కింద పడతాం, ముక్కు పళ్ళు రాలుతాయి అనేది బయట నుండి తెలుసుకోవడం. అంటే వేగంగా ఎక్కేటప్పుడు జాగ్రత్తగా కూడా ఎక్కచ్చు. నేను వేగం ఉండకూడదు అని తను తానే తెలుసుకుని తను తానే నియంత్రించి నెమ్మదిగా ఎక్కితే దీన్ని సాంఖ్య యోగం అంటారు. మెట్లు ఎక్కేసేసి పడ్డాగా తెలుసుకోవడానికి కర్మయోగం అంటారు. అర్థమవుతుందండి. 2 జ్ఞానాలు ఉంటాయని చెప్పి భగవద్గీతలో చెప్తారు. సాంఖ్య యోగేన యోగీనాం కర్మయోగేన కర్మయోగ అని చెప్పేసి 2 మార్గాలు ఉంటాయి అర్జున. జ్ఞానం 2 రకాలుగానూ వస్తుంది, ఒకటి దెబ్బ తగిలాక వస్తుంది, ఒకటి విజ్ఞానంతోనూ వస్తుందని చెప్తారు. నీకు దెబ్బ తగిలాక రాకూడదు, విజ్ఞానంతో నేను విజ్ఞాన బోధ చేస్తాను, దదామి బుద్ధి యోగంతో అని చెప్పి స్వామి జ్ఞాన బోధ ద్వారా అతన్ని సమృద్ధి కలిగించారు, సంపూర్ణ వ్యక్తిగా తయారు చేశారు. ఇక్కడ 2 రకాల అంశాలు ఉంటాయి. ఒకటి కర్మయోగం ద్వారా తెలుసుకోవాలా, లేదు సాంఖ్యయోగం ద్వారా తెలుసుకుందామా. స్మార్ట్ సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకుందామా, హార్డ్వేర్ ద్వారా తెలుసుకుందామా. స్మార్ట్ అయితే బెటర్ కదా, అది రావాలి. అలా రావాలి అంటే ముందు అది తెలుసుకుందాం అనే దానికంటే నన్ను నేను తెలుసుకుందాం అనేటటువంటి భావజాలం తయారు చేసుకోవాలి. నేనేంటి వాట్ ఐయామ్. ఒక సమస్య వచ్చినప్పుడు భయపడేవాడినా, ఒక సమస్య వచ్చినప్పుడు వెనుదిరిగేవాడినా, లేదు ఒక సమస్య వస్తే దాన్ని ఛాలెంజ్గా తీసుకుని దాని సంగతి ఏందో చూద్దామని పరిగెత్తేవాడిని. నన్ను నేను తెలుసుకోవాలి ఫస్ట్. నన్ను నేను తెలుసుకోవడం అనే మొట్టమొదటి మెట్టు దగ్గర నుండే సాధన మొదలవుతుంది. అందుకే రమణ మహర్షి లాంటి
గొప్ప వ్యక్తులు కూడా నువ్వు ఎవరు, అదెవరు కాదు, నువ్వెవరు, నేనెవరు అట్లా ప్రశ్నించుకోవడం. నేనెవరు, నేను ధైర్యాన్నా భయాన్నా, నేనెవరు క్రమశిక్షణ రాహిత్యాన్న, నేనెవరు సమయపాలన సమయం వృధా చేసే వ్యక్తిన. ఇట్లా తనని తాను తెలుసుకుంటూ ముందుగా ఫస్ట్ స్టెప్ తనని తాను తెలుసుకోవాలి. అంటే మనల్ని మనం ఆవిష్కరించుకోవాలి, మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవాలి అంటున్నారు స్వామి కూడా భగవద్గీతలో కూడా. సృజామ్యహం అంటాడు, అభ్యుత్థానం అధర్మస్య ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ప్రతిసారి నన్ను నేను పుట్టించుకోవాలి, నన్ను నేను కొత్తగా క్రియేట్ చేయాలి. ఏ రోజుకు ఆ రోజు, ఏ విషయానికి ఆ విషయం, ఏ సమస్యకి ఆ సమస్య, అంతే. ఏ ఇష్యూకి ఆ విధంగా. ఇప్పుడు అన్ని రాక్షసులకి ఒకే అవతారం ఎత్తలేదు కదా. రావణాసుడికి రాముడు, కంసుడికి శ్రీకృష్ణుడు, కంస శిశుపాలులకి శ్రీకృష్ణుడు, రావణ కుంభకర్ణులకి రాముడు. అలా అర్థమవుతుందండి. ఏ టైంకి ఆ టైం, ఏ ఇష్యూ ఎట్లా ఉంటుందో అట్లా నువ్వు తయారవ్వాలి. కొన్ని ఇష్యూలు ఉంటాయి లాలిత్యంగా చెప్పేస్తే అయిపోతుంది, కొన్ని ఇష్యూలు ఉంటాయి రౌద్రం ప్రకటిస్తే కానీ కావు. అప్పుడు ఇక్కడ పరశురామ అవతారం ఎత్తారు, అంతే. సమస్యను బట్టి సమస్య స్థాయిని బట్టి నిన్ను నువ్వు మార్చుకోవాలే. కానీ ఇది సాంఖ్యం, సమస్య మారుద్దాం అని వెళ్ళామనుకోండి, అప్పుడు స్ట్రెస్ వస్తుంది, అప్పుడు సమస్య మారదు. సమస్య వచ్చేదే నువ్వు మారు అని చెప్పడానికి. బాబు నువ్వు మారాలయ్యా, నువ్వు ఇదే ధోరణిలో ఉంటే నేను వస్తూనే ఉంటా. ఒకటి 1Gలో వస్తా, తర్వాత 2Gలో వస్తా, తర్వాత 3Gలో వస్తా, తర్వాత 4Gలో వస్తా, తర్వాత 5Gలో వస్తా, నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు. నేను లెవెల్ పెంచుకొని వస్తానే తప్ప నువ్వు మారితే రాను. సమస్య యొక్క భాష కూడా అదే. సమస్య ఎందుకు వస్తుంది, నువ్వు తెలుసుకోవట్లేదు. చిన్న విషయం దగ్గర నువ్వు తెలుసుకోవట్లేదు, అది గుర్తు చేయడానికే సమస్య వస్తుంది. అది నీకు అర్థమైతే నువ్వు సమస్యతో ఫ్రెండ్షిప్ చేస్తావు, సమస్యకు భయపడవు. ఇప్పుడు చాలా మంది యువత సమస్యల్ని అధిగమించలేక ఆత్మహత్యల వైపు ప్రేరేపితం అవుతున్నారు. అటు ఎలా వాటిని ఎలా మీరు అన్నప్పుడు నాకు ఒక గుర్తొచ్చింది. ఎందుకంటే అవును, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా అంతెందుకండి, నేను కూడా ఆత్మహత్య చేసుకోవడానికే వెళ్ళా ఒకనొక సమయంలో. ఒకనొక మానసికంగా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళిపోయాను. ఆత్మహత్య చేసుకోవడం ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే ఏం చేయడానికి ఉండదు, ఇక చేసేదేం లేదు. ఆ టైంలో అంత శూన్యంలాగా అనిపిస్తుంది. ఇప్పుడు వాడిని పట్టుకుని నువ్వు బలహీనుడివి, నువ్వు ఏం ధైర్యం లేనివాడు అనొద్దు. వాడు చాలా ధైర్యవంతుడు, చాలా ఇష్యూస్ హ్యాండిల్ చేస్తుంటాడు, కానీ ఆ సిచ్యువేషన్ చాలా బలీయంగా ఉంటాం. సో ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి వ్యవస్థ వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకునే సమయంలో నేను ఒకటి ఆలోచించాను. ఆత్మహత్య చేసుకోవడము అంటే నన్ను నేను చంపుకోవడమే కదా, అహాన్ని చంపేస్తా. ఇట్లా ఫిజికల్గా చచ్చిపోయే కంటే ఫిజికల్గా చచ్చిపోవడం అనేది సమస్యని పరిష్కరించదు. రేపొద్దున మళ్ళీ జన్మించవచ్చు, మళ్ళీ ఇదే సమస్య రావచ్చు, మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటామంటే కుదరదు. అప్పుడు నాకు ఈ విధమైనటువంటి వ్యవస్థ కూడా ఉండకపోవచ్చు. సో ముందు ఒక ఆలోచన చేశా, ఈ సమస్య అంటున్నది ఏంటి? అహమే కదా, నా అహమే కదండి, అహమే. మీరు గమనించండి, ప్రతిదీ ఇది సమస్య. వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, నాకు ఇట్లా జరిగింది, నేను ఎట్లా తలెత్తుకోగలను, నేను అట్లా ముందుకు వెళ్ళగలను, నేనట్లా ఇది అహమే కదా, అహమే కదా. అహం నుండి జనరేట్ అవుతున్న అంశాలే కదా సూసైడ్ సిమ్టమ్స్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఆత్మహత్య చేసుకుంటా, కానీ ఫిజికల్ వేలో కాదు, అహాన్ని చంపేస్తా. ఆత్మహత్య చేసుకోవడం కంటే దాన్ని చంపడం, అహాన్ని హత్య చేసేస్తే మనం కొత్తగా మళ్ళీ పుడతాం. అంటే ఇంకో జన్మ ఎత్తినట్టుగా మళ్ళీ క్రియేట్ అవుతాం. సో ఆత్మహత్య చేసుకోవాలనే వ్యక్తి అహాన్ని చంపేసుకున్నాడు అనుకోండి, వాడికి ఆత్మహత్య చేసుకున్నంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మళ్ళీ కొత్తగా మళ్ళీ నువ్వు ముందుకెళ్ళడానికి ఒక అవకాశాలని కూడా తీసుకునే వ్యవస్థగా మారతాడు తను. నేను అంత మెచ్యూర్డ్ గా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే, అవును, అంత చదువు ఒత్తిడితో కరెక్టే, ప్రేమ విఫలమై చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. చాలా బాధ అనిపిస్తుంది. అవునండి, అవును. వాళ్ళకి మీరేమైనా ప్రత్యేకమైన క్లాసులు చెప్తున్నాము, కానీ వాళ్ళకి అర్థం కావాలి. ఆత్మహత్య చేసుకునే కంటే అహాన్ని హత్య చేసేస్తే అయిపోతుంది. ఇదొక్కటే చాలా సొల్యూషన్ అండి. ఈగోని తీసేసి, రిమూవ్ యువర్ ఈగో. నువ్వు ఈగో నుండే వస్తాయి 100%. నేను చెప్తాను, అన్ని రకాల వ్యవస్థల నుండి రకరకాల ఆలోచనలు రావచ్చు, కానీ సూసైడ్ సిమ్టమ్స్ అన్ని, ఆత్మహత్యకు ప్రేరేపించే ప్రతి అంశం అహం నుండే పుడుతుంది. సో ఈజీగా నీ అహాన్ని రిమూవ్ చేయగలిగితే, అహాన్ని తీసేయగలిగితే, ఆ క్షణం నువ్వు అహాన్ని చంపేయగలిగితే, ఎటు చంపాలనుకున్నావు కదా,
ఇట్లా దీన్ని చేయకుండా అహాన్ని చంపేసి అహాన్ని చంపి పారేసి. కానీ అంత వివేకంగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? కానీ ఆ సమయంలో మనకి అది ఒక్కటే ఆప్షన్. అది తప్ప నువ్వు మోటివ్ ఇక్కడ అక్కడ ఆ సమయంలో నిన్ను రక్షించడానికి దేవుడు రాడు, కాలము రాదు. ఈ అదృష్టవశాత్తు ఎవరైనా రక్షింపబడాలి, కానీ ఆత్మహత్య చేసుకునేవాడిని ఎవడు రక్షించలేడు. ఆత్మహత్య చేసుకునేవాడిని ఎవడు రక్షించాలి? వాడిని వాడే రక్షించుకోవాలి. ఆత్మహత్య చేసుకునే ప్రేరేపణ అనేది బలంగా ఉంటుంది. అదేం సామాన్యమైనటువంటి అంశమేం కాదు. ధైర్యం కూడా కావాలి చనిపోవాలి. లోపల నుండి వచ్చే వ్యవస్థ ఎట్లా ఉంటుంది? నువ్వు చేసుకో, చచ్చిపో నీ ఇంక చావు తప్ప ఇంకేం లేదు అనేటటువంటి ఒక వ్యవస్థ వస్తుంది సైకలాజికల్. వాడు దాన్ని తట్టుకోలేడు. ఏదో చేసేద్దాం అనే వ్యవస్థలోకి వెళ్ళిపోతున్న సమయంలో చంపేయాలి అనేది వస్తుంది కదా, చిన్నగా అహాన్ని చంపేద్దాం అన్నట్టుగా నువ్వు ట్రాక్ తిప్పగలగాలి. ఎద్దుకు ఎదురెళ్ళలేము కానీ ఎద్దు దారి మళ్లించగలవు. సో వస్తున్నటువంటి ప్రేరేపణని నేను అహాన్ని చంపేస్తాను. ఫస్ట్ అహాన్ని చంపేసావంటే కూర్చుంటాం, నెమ్మదిగా ఆలోచిస్తావు, నెమ్మదిగా ఆత్మహత్య చేసుకునే ప్రేరేపణలు దూరంగా గదులుతావు. ఎప్పుడైతే దూరంగా గదులుతావో మార్పు వచ్చేస్తుంది. ఒక్క సెకండ్ ఆగాలంటే, ఒక్క సెకండ్ నువ్వు ఆగడానికి నేను ఆత్మహత్య చేసుకోను అనే పదం కంటే హత్య చేస్తా, అహాన్ని చేస్తా, ఫిజికల్గా కాకుండా అహాన్ని చేసేస్తా అనే ఒక ప్రేరణని తను కనుక క్రియేట్ చేసుకోగలిగితే ఆత్మహత్య నుండి బయటకు వస్తాడు. ఆత్మహత్య అనేది చేసుకోవాలనేటటువంటి స్థాయికి వెళ్లకుండా ఉండడం మంచిది. దానికే మనకు ఎన్నో నియమాలని ఎన్నో పద్ధతుల్ని మనకు అందించారు. కొన్ని చెప్తారా నియమాలు? ఒకటి చెప్తానండి. ఎందుకు నియమాలు పద్ధతులు ఎందుకు, మనం అవలంబించే అంశాలే చెప్పుకుందాం. ఫస్ట్, దేనిలోనూ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకూడదు. అతి సర్వత్ర వర్జయత్. నా అనుకోవద్దు, అలాగని పరా అనుకోవద్దు. అర్థమవుతుందండి. లిమిట్ పెట్టుకోవాలి. రెండవది, ఎదుటివాడు పొగుడుతున్నా తిడుతున్నా దాన్ని తీసుకోకూడదు. మానవో అంటారు స్వామి భగవద్గీతలో ఇవన్నీ ఉంటాయండి. భగవద్గీతలో ఈ మోటివేషన్స్ అన్నీ ఉంటాయి. మనం కొత్తగా చెప్పేది, ఎదుటోడు పొగుడుతున్నాడు, పొగడతలకి మనం చెల్లించకూడదు. తిడుతున్నాడు, దానికి ఇంపాక్ట్ అవ్వకూడదు. పద్మపత్రం ఇవాంభస అంటారు. పద్మం పైన తామర బొట్టు, నీటి బొట్టు లాగా ఎలా ఉండాలో అలా గనక నువ్వు నీ మానసిక శైలిని, బుద్ధిపరమైనటువంటి స్థాయిని నువ్వు అలా గనక నువ్వు మలుచుకోగలిగితే అసలు నీకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం కాదు కదా. అసలు సూసైడ్స్ గురించే వెళ్ళవు. నువ్వు చక్కగా నీ పట్ల నువ్వు హాయిగా నీ జీవితాన్ని, లైఫ్ని గడిపేస్తావు. ముందు ఈ చిన్న టెక్నిక్స్ అనమాట. ఒకటి, ఎదుటోడు చెప్పేవన్నీ నిజాలు అనుకోవద్దు, అలాగే అబద్ధము అనుకోవద్దు. ఫస్ట్ ఆ సౌండ్స్ నుండి దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞ అంటారు. చెప్పబడుతున్నటువంటి అంశాల మీద నీకు స్పష్టత ఉండాలే కానీ విని ప్రభావితం అవ్వకూడదు, చూసి ప్రభావితం అవ్వకూడదు. పెద్ద సమాధి స్థాయిగా ఆయన వర్ణించారు. సంప్రజ్ఞాత సమాధి అంటారు దాన్ని. అంటే ఏంటంటే మీ కళ్ళ ముందు చాలా కనపడతాయి, దాంతో ఇంపాక్ట్ అవ్వకూడదు, ఎఫెక్ట్ అవ్వకూడదు. చెవులకు కూడా చాలా వినపడదు, దాంతో కూడా ఇంపాక్ట్ అవ్వకూడదు, ఎఫెక్ట్ అవ్వకూడదు. అప్పుడు మీరు సమాధి స్థితిలో ఉన్నట్టే అనమాట. సో బాహ్య స్పర్శే శ్వసక్తాత్మ విందతి ఆత్మని యత్సుఖం. బాహ్యమైనటువంటి అంశాల మీద ఎంతగా ఆసక్తిని నువ్వు తగ్గించుకుంటావో అంత ఆనందంగా లోపల హ్యాపీగా ఉండగలుగుతావు. ఇది మనకు పెద్దవాళ్ళు ఎప్పటి నుండో చెప్తున్నారు. ఓవర్ అటాచ్మెంట్, ఓవర్గా వెళ్ళిపోతే మనకి ఇట్లాంటివే వస్తాయి. కొంచెం వాళ్ళ పిల్లలకే చిన్నప్పటి నుండే వాళ్ళకి ఈ విధమైనటువంటి బోధని మనం అందిస్తే గనక వాళ్ళకి ఆ నేచర్ అలవాటు అవ్వాలి, ఆ విధమైనటువంటి శైలి అలవాటు కావాలి. ప్రపంచానికి తొడుగు వేసే కంటే, ప్రపంచం అంతా కప్పేసే కంటే కాళ్ళకి చెప్పులు వేసుకొని నడవడం ఉత్తమం కదా. అంతే కదా. అలాగే సోషల్ మీడియాలో అవి ఉన్నాయి, బయటంతా చెడు ఉంది, ఇవన్నీ చెడు ఉన్నాయి అనే కంటే పిల్లలకి ఒక సరైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని అందించి పెంచడం అనేది ఉత్తమం. వాడికి అర్థమవుతుంది ఇవన్నీ పోకడలే, ఇవన్నీ మనకేం ఉపయోగపడవు, మనకేది ఉపయోగమో అది తీసుకుంటాడు. హంసలాగా, హంస ఏ విధంగా అయితే పాలు నీళ్లు కలిపిస్తే నీళ్లను వదిలేసి పాలు తీసుకుంటుందో అలా పిల్లల్ని మనం తయారు చేయొచ్చు. అంటే ఈ జనరేషన్ లో సాధ్యం అంటారా? ఎందుకంటే ఎవరి చేతిలో చూసినా మొబైల్స్. అది కాదు సార్, ఇప్పుడు ఆ మొబైల్స్ అనేవి ఉంటున్నాయి. ఆ మొబైల్ వాడు ఎంత తెలివిగా మొబైల్స్ పెట్టాడు, వాడు ఒకడు పెడితేనే కదా వచ్చింది. మనం ఎందుకు ఆలోచించం భగవద్గీతను పెట్టడానికి? మనం ఎందుకు టెక్నాలజీ ఉపయోగించకూడదు? వాడు తెలివితో చేసిందే కదా. పిల్లలు స్వతంత్రంగా తప్పులు చేయట్లేదు కదా. వాడు పెద్ద టెక్నాలజీ పెట్టాడు. నా సెల్ ఫోన్ వాడు పిల్లల చేతిలో పెడతా అనుకున్నాడు, పిల్లల చేతిలో పెట్టాడు. మనం ఎందుకు అనుకోకూడదు అట్లా? పిల్లల చేతుల్లో భగవద్గీతను ఎందుకు పెట్టలేం? ఎందుకు వాళ్ళని భగవద్గీతకి దగ్గర ఇదివరకు పూర్వం కథలు చెప్పండి అనే పిల్లలు, తాతలు మనవాళ్ళకో మనవరాళ్ళకో చెప్పేవాళ్ళు, అడిగేవాళ్ళు మన చిన్నతనం. ఇప్పుడు ఏమీ లేవు అంటే అది పిల్లల తప్పు కాదు, మన తప్పు. మనం వాళ్ళకి అందించకపోవడం, వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వకపోవడం, వాళ్ళ చుట్టూ ఉంచకపోవడం తప్పు.
మనం అందిద్దాం వాళ్ళకి. ఇప్పుడు ఉండేటటువంటి పిల్లలకి, పాత తరం పిల్లలకు కాకుండా ఇప్పుడు ఉండే ఆ స్పీడ్ ఉండే, ఇంటెలిజెన్స్ ఉండే వాళ్ళకి అర్థమయ్యే స్థాయిలో రామాయణం చెప్దాం అంటున్నాం. వాళ్ళకి అనుగుణంగా భారతాన్ని అందిద్దాం అంటున్నాం. వాళ్ళకు అనుగుణంగా భగవద్గీతను అందిద్దాం అనుకుంటున్నాం. అలా అందిస్తే కనుక భగవద్గీతను ఇష్టపడతారు. ఇప్పుడు హనుమాన్ అనే సినిమా వచ్చింది, ఆంజనేయ స్వామి భక్తి సినిమానే కదా, ఎంత బ్రహ్మాండంగా తీసాడు ఆయన. ప్రెజెంటేషనే కదా, ప్రెజెంటేషనేనండి. మనం ఇచ్చే ప్రెజెంటేషన్ బట్టే ఆకర్షణ వికర్షణ అనేది జరుగుతుంది. మనం అలా మారుద్దాం, అలా మార్చి ఇద్దాం. రేపటి తరానికి భగవద్గీత ఒక్కటే వాళ్ళ సమస్యల్ని తీర్చిదిద్దుతుంది. ఈ రోజు మనం స్ట్రెస్, డిప్రెషన్ అంటున్నాం. రేపొద్దున తరం ఏమవ్వాలి, దానికి మించిన దాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అప్పుడు ఏమవుతారు వాళ్ళు? మనం మన స్ట్రెస్ని, డిప్రెషన్ని నెక్స్ట్ తరానికి ఇద్దామా, లేదా స్ట్రెస్కి, డిప్రెషన్కి సాల్వ్ చేసి మేము సాల్వ్ చేసేసాము, ఆ సొల్యూషన్ ఇది అని చెప్పి వాళ్ళకి ఇద్దామా, పరిష్కారాన్ని ఇద్దామా తరానికి? అలా ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులు ఆలోచించి, కుల మతాలతో సంబంధం లేదండి, మతానికి సంబంధం లేదు భగవద్గీత అనేది. భగవద్గీతలో ఎక్కడా కూడా దేవుడి పేరు కనపడదు మీకు, ఏ దేవుడి పేరు ఉండదు. సైకలాజికల్ వ్యవస్థలు ఇలా ఉంటాయి: పృథ్వీ, ఆపహ, తేజో, వాయు, ఖం, మనో, బుద్ధిరేవచ. ఇలా 8 ఉంటాయి. ప్రకృతి అనేది ఇలా ఉంటుంది, నీ లోపల వ్యవస్థ ఇలా ఉంటుంది. నీ వ్యవస్థను నువ్వు అర్థం చేసుకోవాలి. నీ వ్యవస్థను నువ్వు అవగాహన చేసుకుంటే దానితో నువ్వు మిరాకిల్స్ చేయొచ్చు. దానితో నువ్వు అనుకున్నవన్నీ ఈజీగా చేయగలుగుతావు, సునాయాసంగా చేయగలుగుతావు. మేట నొక్కితే మ్యాటర్ అయిపోయింది అన్నట్టుగా లోపల వ్యవస్థల్ని కనుక నువ్వు మార్చి అప్లై చేస్తే అద్భుతంగా స్ట్రెస్ లేకుండా, వితౌట్ స్ట్రెస్ లేకుండా అన్ని పనులు చేయగలుగుతాడు. ఇప్పుడు మానవుడిలోని అహంతో పాటు కోరికల్ని చంపాలంటే ఎలా? ఇప్పుడు కోరికల్ని చంపాలి అనే దానికంటే కోరికలు ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు కోరికలను చంపాలి అనేటటువంటి ఆ కోణమే, అంటే కోరికలు అంటే అదే కొంతమంది వాళ్ళ ఆదాయం 10,000 ఉందనుకో, అవును, బెంజ్ కార్లో తిరగాలను, అవును, అంటే అలాంటి కోరికలు ఉండొచ్చు. ఏమైంది, బెంజ్ కార్లో కాదు, ఇంకా ఫ్లైట్ లో, ఇంకా ఫ్లైట్ కొనేసుకొని ఒక దాన్ని ఏమంటారు, ఫ్లైట్ ఏమంటారు, అంటే అవసరమైన చాపర్ అని, చాపర్ అంటే చాపర్ పర్సనల్ కోరిక అంతే ఉందండి. కోరికలు కోరొచ్చు, ఏమైంది? కోరిక తప్పు అని ఏ శాస్త్రం చెప్పింది చెప్పండి? మనం ఇదే కోరికలను చంపేసుకోవాలి అంటే, కోరిక పుట్టడం అనేది న్యాచురల్ ఇన్స్టింక్ట్ కదా, సృష్టిలో సహజ సిద్ధం కోరిక పుట్టడం అనేది. అన్నం చూసాక అన్నం తినాలనే కోరిక పుట్టకపోతే అన్నం ఎట్లా తింటాం? అంటే ఒకరిని చంపాలని కోరిక కూడా పుట్టింది అనుకోండి, మరి దాన్ని, అది కూడా నేచురల్, వాడు ఏదో చేశాడు కాబట్టి పుట్టింది. నేను అనేది ఈ యాంగిల్ అడుగు, అదే ఏ యాంగిల్ అయినా సరే కోరిక పుట్టింది అంటే దానికంటూ అక్కడ ఒక వ్యవస్థ నడిచింది. వ్యవస్థ నడవకుండా కోరిక పుట్టదు. గాంధీ గారికి చంపాలనే కోరిక పుట్టదు. ఎందుకు? గాంధీ గారు పుడితే కోరికలు ఎలా పుడతాయి? ఒక వ్యవస్థను క్రియేట్ చేశాడు. సౌభ్రాతృత్వం కావాలి, అందరూ కలిసి ఉండాలి, బాగా డెవలప్ అవ్వాలి, ఇట్లాంటి కోరికలు పుట్టచ్చు. ఎందుకంటే ఆయన అట్లాంటి వ్యవస్థను తయారు చేసుకున్నాడు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి, అదే ఏ వ్యవస్థ అయినా సరే. అంటే అదొక టెక్నిక్. అది ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపిస్తే, రెండో చెంప కొడితే ఈయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఊరుకోరు కదా. ఇప్పుడు ఆయన చెంప మీద కొట్టాడు, ఈయన చెంప మీద కొట్టాడు, అప్పుడు ఏమనుకుంటారు చూసేవాళ్ళు? ఇద్దరు కొట్టుకుంటున్నారు కదా, దొందే అనుకుంటారు. అదే ఒకడే ఒకడే కొట్టించుకుంటున్నాడు అనుకోండి, ధర్మం ఎటువైపు ఉందో అందరు అటువైపు నిలబడతారు కదా, అప్పుడు బలం ఎవరికి పెరుగుతుంది? అది ఒక రాజనీతి. చెంప మీద కొట్టి అది దాన్ని మనం వేరుగా అర్థం చేసుకున్నాం. అది రాజనీతి అనమాట. అది రాజనీతి వ్యవస్థ. ఇక్కడ కోరిక అనేది దాన్ని మనమేమి చంపాల్సిన అవసరం లేదు. దాన్ని ఏమి అమ్మో ఆ కోరిక ఈ కోరిక అనాల్సి ముందు యాక్సెప్ట్ చేద్దాం. శత్రువుని చంపడం అంటే ఎట్లా అంటే యాక్సెప్టెన్స్ తో చంపొచ్చు, అర్థమవుతుంది. శత్రువుని లేకుండా చేయాలి అంటే ముందు యాక్సెప్ట్ చేయి. రుగ్మతలైనా సరే, ఈ డిసీజులైనా సరే, అమ్మో నాకెందుకు వచ్చింది, అమ్మో ఇది రాకూడదు, ఇది తగ్గిపోవాలి, ఇట్లా అనుకుంటే కాదు. వచ్చిందా ఓకే, ముందు యాక్సెప్ట్ చేద్దాం. కోరిక పుట్టిందా ఓకే, గుణాన్ గుణేషు వర్తంత ఇది ధారయ అంటాడు. అంతేగాని అమ్మో ఇది నాకెందుకు వచ్చింది అనద్దు. నా లోపల గుణాలు ఉన్నాయి, తమో గుణం, రజోగుణం, సత్వగుణం అని గుణాలు ఉన్నాయి. ఈ గుణాలలో ప్రవర్తిస్తాయి. అది కామన్ ఇష్యూ. ఎప్పుడైతే దాన్ని జనరలైజ్ చేయాలి, ఏ కోరికనైనా కావచ్చు, ఏ సమస్య కామన్ ఇది, ఓకే ఇదంతా జరుగుతాయి జనరల్ ఇది. దాన్ని ఎప్పుడైతే సహజంగా తీస్తావో అప్పుడు నీ బ్రెయిన్ దాన్ని ఇష్యూగా తీసుకోదు. ఇదొక మాయ, ఇదొక టెక్నిక్ అనమాట. మనం ప్రతి వ్యూహాలు అంటారు కదా. ఒక సమస్యకి సాధకుడు ఈ విధమైన వ్యూహాన్ని అనుసరించాలి. ఏదైనా సమస్య వస్తే కామన్ అది, కోరిక పుట్టింది, అమ్మమ్మమ్మ ఈ కోరిక పుట్టింది, ఇట్లా ఏమొద్దు, సహజం అది. గుణాన్ గుణేషు వర్తంత ఇది దారాయ, నేనేం చూడలేదనుకో అంటాడు స్వామి. చూసినా చూడనట్టే. సృజన్, విసృజన్, ప్రలపన్ అని చెప్పేసి ఒక లిస్టే చెప్తాడు. ఇవన్నీ చేస్తున్నా సరే చేయనట్టుగా ఉండొచ్చు అని అంటాడు.
చెయ్యొద్దు అనలేదు, చెయ్యొద్దు అనలేదు. ఒకవేళ చెడు నీ చెవులకు వినపడ్డా సరే విననట్టుగా ఉండొచ్చు. ఎప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని కామన్ చేయాలి. దాన్ని సహజ సిద్ధమే, జనరలే, అదేం పెద్ద వింత కాదు అన్నట్టుగా మనం కూడా పిల్లలకి అదే అది మామూలేరా, అదేం దాన్ని నువ్వు పెద్దగా ఇష్యూ చేయబాకు దాన్ని అది అన్నప్పుడే కదా వాడు సైలెంట్ అయ్యేది. సో ఫస్ట్ ఈ విధమైనటువంటి స్థితిని పెట్టుకొని ఆ తర్వాత ఆ కోరికని వచ్చింది కదా, బెంజ్ కారు కావాలన్నావు కదా, బెంజ్ కారు కావాలంటే ఏం చేయాలి, భౌతికంగా కష్టపడాలా, నీ లోపల నిన్ను నువ్వు మార్చుకోవాలా, నీ పద్ధతి మార్చుకోవాలా. బెంజ్ కారు సంపాదించేవాడు వాడి పద్ధతి మార్చుకున్నాడు కాబట్టి బెంజ్ కారు సాధించాడు. అంతేగాని కష్టపడి రాత్రి పగలు కష్టపడితే ఎవరు డబ్బులు సంపాదించట్లేదండి. వాడి నాలెడ్జ్ పెంచుకున్నాడు, వాడి సామర్థ్యాలను పెంచుకున్నాడు, వాడు ఒక శిల్పం చెక్కుకున్నట్టుగా చెక్కుకున్నాడు. అలా శిల్పంలా చెక్కుకున్నాడు కాబట్టి వాడికి సృష్టి ఆ విధమైన అంశాలన్నీ ఇచ్చింది. కోరిక కోరాలి అంటే నిన్ను నువ్వు శిల్పంలా చెక్కుకో. అలా సమస్యని అలా కోరికని నువ్వు ఇట్లా మార్చుకొని ఆ కోరికతోనే నువ్వు ఎదగొచ్చు. అర్థమవుతుంది. ఇప్పుడు కోరిక వచ్చింది, అమ్మో అంత పెద్ద కోరిక, అది నా వల్ల ఏమవుతుంది అని తగ్గొచ్చు. నిన్ను నువ్వు తగ్గించుకోవచ్చు అదే కోరికతో, నిన్ను నువ్వు అద్భుతంగా మరల్చుకోవచ్చు అదే కోరికతో. నీ మీదకి రాళ్ళు వస్తాయి, నిప్పులు వస్తాయి, పూలు వస్తాయి. రాళ్ళు వస్తే ఏం చేస్తావు, దాన్ని గోడలా కట్టుకొని ఇల్లు చేసుకో. ఈ మంటలు వస్తే ఏం చేస్తావు, నిప్పురవ్వలు వస్తే ఏం చేస్తావు, చలి కాచుకో. దాన్ని నీకు ఉపయోగపడేలా చేసుకోవాలి కానీ మనం దాన్ని ఇబ్బంది పడేలా చేసుకోకుండా ఉండే నేచర్ని డెవలప్ చేసుకోవాలి. ప్రతి దాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. ఏది అనుకూలం కాదు మీకు, అనుకూలంగా నువ్వు చేసుకోవాలి. అదే టాలెంట్, అదే సామర్థ్యం. అదే కదా నేనంటే. ఇక నేను మన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. మన సామర్థ్యం ఏంటి, అది సమస్యే, దాన్ని నేను లాభంగా మారుస్తా. అదే సమస్యని ఐశ్వర్యంగా కూడా మార్చగలను, కన్వర్ట్ చేయాలంటే. కన్వర్టింగ్ బిజినెస్ మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కన్వర్టింగ్ బిజినెస్. ఒక ధనవంతుడు వాడి టైంని మనీగా కన్వర్ట్ చేస్తాడు, అవునా కదా. అందుకే ధనవంతుడికి టైం వాల్యూ తెలుస్తుంది. అమ్మో నిమిషాన్ని వేస్ట్ చేయకూడదు, అమ్మో అర్ధగంట కూడా వేస్ట్ చేయకూడదు అనేది ఉంటుంది. అంటే ఏంటి, డబ్బులు ఊరికే రాలేదు, వాడి టైంని కన్వర్ట్ చేసుకున్నాడు. ఒక ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే వాడి విచారణని కన్వర్ట్ చేసుకుంటాడు. ప్రతి క్షణం నేను ఎలా ఎదగలను, నేను ఎలా, ఇదేంటి అదేంటి, ఈ సృష్టి ఎలా ఉంటుంది, ఇట్లా విచారణని చేసుకుంటూ తను ఎదగలుగుతాడు. ఏదో ఒకటి తను ఇస్తేనే బయట నుండి తను తీసుకోగలుగుతాడు. ఈ విధమైనటువంటి వ్యవస్థని తను ఎప్పుడైతే అంగీకరిస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా ఒక గొప్ప వ్యక్తిగా తయారవుతాడు. మనం బయట నుండి నేర్చుకోవాలనే వ్యవస్థల్లోకి ఈ చుట్టూ ఉండేటటువంటి మీడియా అనేది ప్రేరేపిస్తుంది. ఏదైనా సరే నువ్వు బయటికి రా, నువ్వు లోపల ఉండొద్దు. నిన్ను నువ్వు ఇప్పుడు జ్యోతిష్యం అంటారు, జ్యోతిష్యంలో ఒక యాడ్ వస్తుంది. నీకు సమస్య వచ్చింది కదా, ఆ సమస్య గురించి నీకే బాగా తెలుసు. ఆ సమస్య ఎందుకు వచ్చిందో నీకు తెలిసినట్లుగా దేవుడికి కూడా తెలియదు, బ్రహ్మకు కూడా తెలియదు. ఈ జ్యోతిష్కి ఏం తెలుస్తుంది అంటే నమ్మద్దంటారా జ్యోతిష్యం? బాహ్యమైనటువంటి ఏ అంశం కూడా నీకు ఉపయోగపడదు అంటున్నాను. ఇప్పుడు నువ్వు జ్యోతిష్యం అంటావు, జ్యోతిష్యం మీదకి వెళ్ళి జ్యోతిష్యంలో సమస్య తగ్గిందే అనుకుందాం, దానివల్ల ఏంటి ప్రయోజనం? రేపొద్దున మళ్ళీ సమస్య వస్తే జ్యోతిష్యానికి వెళ్ళాలిగా. అదే నీ వల్లే తగ్గించుకున్నావు అనుకో, నువ్వే తగ్గించావు అనుకో, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ స్వేచ్ఛను అనుభవిస్తాం, అక్కడ బంధాన్ని అనుభవిస్తాం. అంటే భార్గవ శర్మ గారు జ్యోతిష్యానికి వ్యతిరేకమా? నేను దేనికి వ్యతిరేకం కాదు, నేను నాకు నేను అనుకూలం అంతే అంటారు. అంతే. నేనా జ్యోతిష్యం అంటే నేనే ముఖ్యం అంట, అంతే. జ్యోతిష్యం అంటే ఏంటంటే సార్, జ్యోతిష్యం గురించి నాకు వేదాంగ జ్యోతిష్యం సబ్జెక్ట్ ఉంది. నవగ్రహాలు ఉంటాయి కదా, అవును. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నవః అనే నవగ్రహాలు. ఈ నవగ్రహాలే జ్యోతిష్యం. మీరు గమనిస్తే సూర్యుడు గ్రహమా చెప్పండి? సూర్యుడు గ్రహమా? కాదు, నక్షత్రం. భూమి గ్రహం, కానీ భూమి లేదు అక్కడ. జ్యోతిష్యంలో భూమి ఉండదు, చంద్రుడు ఉంటాడు. చంద్రుడు గ్రహమా? ఉపగ్రహం. అర్థమవుతుందండి. అంటే ఏంటంటే దీన్ని మనం కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, జ్యోతిష్యము అంటే మన లోపల 9 సెన్సెస్ ఉంటాయి, 9 సెన్సులు ఉన్నాయి. అంటే ఈ 9 ద్వారానే మనం బాహ్యమైనటువంటి అంశాల చేత ప్రభావితం అవుతుంటాము, వాటిని గ్రహిస్తూ ఉంటాం. ఈ 9 గ్రహాలు ఎప్పుడైతే బలంగా ఉంటాయో వాడు బలంగా ఉంటాడు. 7th సెన్స్ అని వచ్చింది కదా, 7th సెన్స్, 9th సెన్స్ కూడా ఉంది. 9 సెన్సెస్ ఉంటాయని మన శాస్త్రం చెప్తుంది. ఈ 9 గ్రహాలకు ప్రతీకగానే వాటిని మనకి చూపించారు, అంతేగాని ఆ గ్రహాలకి నీకు ఏ సంబంధం లేదు. జ్యోతిష్యాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకుంటే దాన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోగలుగుతాం. ప్రతిదీ బయట ఏమి ఉండదు సార్, మన లోపలే ఉంటుంది.
మన లోపలిని తెలియజేయడం కోసం అది బయట ఉంది. అనవసరంగా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి డబ్బు ఖర్చు చేసుకోవద్దు అంటారు. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా. జ్యోతిష్యులు అనే వాళ్ళని ఎందుకు చెప్పుకోవాలా? జ్యోతిష్యం కావచ్చు, రంగురాళ్ళు కావచ్చు, ముత్యాలు కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, ఏదైనా సరే మీ ఎనర్జీ, మనల్ని మనం నమ్ముకోవాలి. మనమే మనకి ఆధారం. నువ్వే నీకు ఆధారం. నీకు ఇంకే ఆధారం అక్కర్లేదు. నిన్ను నువ్వు సానబెడితే కష్టంగానే ఉంటుంది. కష్టపడదాం. సింగిల్ టైం కష్టం కదా. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళాలంటే ప్రతి సమస్యకు వచ్చినప్పుడల్లా వాడి చుట్టూకి వెళ్ళాలి. వాడు ఈ రోజు 10 రూపాయలు అంటాడు, రేపొద్దున 10 రూపాయలు అంటాడు, 1000 రూపాయలు అంటాడు. 2వ రోజు అపాయింట్మెంట్ కోసం నువ్వు ఎదురు చూడాలి. 4వ రోజు ఫోనే, అకౌంట్లో పడితే తప్ప నీ మొహం చూడవాడు. అంత దాకా చులకన ఎందుకు అవ్వాలి నువ్వు? సృష్టిలో నిన్ను చులకన అయిపోవడానికి ఆస్కారం నువ్వెందుకు ఇవ్వాలి? అవునా కదా? వాడి జ్యోతిష్యమే వాడికి సరిగ్గా తెలుసుంటే వాడి నిన్నెందుకు దేబ్రిస్తాడు? ఫస్ట్ నిన్ను నువ్వు ఆధారం పెట్టుకొని నువ్వే నీ సమస్యకు సమాధానం. ఇది ఒక్కటి పిల్లలకి వాళ్ళ బ్రెయిన్కి మైండ్కి అర్థమయ్యేలా చెప్పాలండి. ఇది నేను చేసింది కదా. శంకరాచార్యులు వారు ఎప్పుడో చెప్పారు, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. ఇవన్నీ మహావాక్యాలు అంటారు. వాటిని మహావాక్యాలు. అహం తప్ప ఏముంది? భగవద్గీతలో అహం తప్ప ఏముంది? వేదాల్లో అహం తప్ప ఏముంది? రామాయణంలో అహం తప్ప ఏముంది? అంతా అహమే కదా. అహం అంటే ఏంటో తెలుసా మీకు? ఒక గొప్ప వ్యవస్థ అనమాట. మనకి ఈ వ్యాకరణాన్ని పాణిని అనే మహర్షి మనకు అందించారు. అంటే పాణిని ఆ రోజుల్లో డల్లర్ స్టూడెంట్. ఆ రోజుల్లో ఏంటంటే గురువు చెప్తూ ఉంటాడు, విద్యార్థులు జస్ట్ శ్రవణం చేసి వచ్చేసేయాలి. రాసుకోవడాలు, మళ్ళీ చెప్పండి అండాలు, వీడియో రికార్డింగ్స్ ఇవేమి ఉండవు. ఇలా చెప్తూ ఉంటే నువ్వు వచ్చేయాలి అంతే. నీకు అర్థం కాలేదంటే నీకేదో తేడా ఉన్నట్టే. ఆ టైంలో పాణినికి ఆ విధమైనటువంటి శ్రవణ దోషం ఉంది. ఆయనకు ఒకసారి చెప్తే అర్థం కాదు, రెండోసారి చెప్తే వచ్చేస్తుంది. రెండోసారి గురువు చెప్పడు, ఏం చేసినా చెప్పడు, గురువు చెప్పే ప్రశ్నే లేదు. ఇంకో విషయం ఏంటంటే ఆ రోజుల్లో గురువు శిష్యుడు ఎదురెదురు కూర్చోడు. గురువు ముందు ఒక తెరగడతారు. గురువు దర్శనం కూడా ఉండదు పిల్లలకి. ఆయన చెప్పేసుకొని వెళ్ళిపోతారు. ఇలాంటి వ్యవస్థ నడిచేది నలంద విశ్వవిద్యాలయాల్లోనూ, పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో ఇట్లాంటి వ్యవస్థ ఉండేది. గురువుని శిష్యులు చూడరు. ఇప్పుడేమో గురువులపై సెటైర్లు, అసలు గురువు ముందు ఇట్లా కూర్చోడాలు, ఇలాంటి వ్యవస్థలు ఉండవు. ఇట్లా కూర్చోవాలి, 2 కాళ్ళు మన పాదాలు ఆయనకు కనపడకూడదు, అట్లా వెనక్కి పెట్టి కూర్చునే వ్యవస్థ మనం చదువుకునే సమయాల్లో ఉన్నాయి. ఆ పాణిని గారు ఇక తట్టుకోలేక, స్ట్రెస్ తట్టుకోలేక ఆశ్రమం నుండి ఇంటికి వెళ్ళడానికి లేదు. ఇంట్లో వాళ్ళు రానివ్వరు. 16 సంవత్సరాల వరకు ఇక్కడే విద్యాభ్యాసం చేయాలి. స్నాతకోత్సవం అయ్యాకగానే ఇంటికి వెళ్ళకూడదు. సో ఆ రోజుల్లో అలా రూల్స్ ఉండేవి. ఇంటికి వెళ్ళడు, ఇక్కడ ఉండలేక ఏం చేశాడు, అడవిలోకి పారిపోయాడు. అడవిలోకి పారిపోయి ఒక చోట కూర్చుంటే ఈ బిందెలు నీళ్లు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా బావిలో, ఆ నీరు చుక్క ఆ బండ మీద పడి బొట్లకి రంధ్రాలు చూశాడు ఆయన. ఒక నీటి బొట్టు బండని కరిగించింది. ఒక నీటి బొట్టు నేనెందులే బలహీనుండి అని అనుకుంటే అంత బండను, రాతి బండని అట్లా చిల్లులు పడేలా, రంధ్రాలు పడేలా చేయగలదా అన్న దాంతో అక్కడి నుండి ప్రేరణ పొందాడు. ప్రేరణ పొంది తపస్సు చేసి, అంటే తపస్సు అంటే ఏం లేదు, సాధన, లోపల విచారణ అనమాట. నేను ఎందుకు చేయలేను, నేను ఎందుకు జరగదు, నా వల్ల ఎందుకు కాదనేటటువంటి ఒక హై ఫ్రీక్వెన్సీలో కొనసాగే విచారణే తపస్సు అంటే. ఆ తపస్సుకి అతను వ్యాకరణాన్ని క్రియేట్ చేశాడు. అంటే ఏంటంటే తన తరువాతి తరం వాళ్ళు రాసుకోవడానికి వీలుగా వేదం రాయడం అనేది ఈయన తర్వాత నుండి వచ్చింది. అయ్యున్ రులుక్ ఏ ఓన్ ఐ ఔచ్ హయవరట్ లన్ యమగణనం జభై గడదష్ జబ గడదష్ కపచటత చటతౌ కపై సశర్ హల్. ఇవి మన అన్ని భాషలకి మొట్టమొదటి అక్షరాలు. ఇంగ్లీష్ కావచ్చు, తమిళం కావచ్చు, ఎన్ని భాషలు అయితే అన్ని భాషలు ఈరోజు వాటన్నిటికీ మూలమైనటువంటి అక్షరాలు అవి. దేవనాగరిలో ఐవున్ రులుక్ ఏ ఓన్ ఐ ఔచ్ హయవరట్ లన్ యమగణనం జబై గడదష్ జబ గడదష్ కపచటత చటతో కపై సశర్ హల్. హల్ హా ఉంది కదా, ఈ చివరి ఇల్ అనే వాటిని తీసేస్తాం. మొదటి అక్షరాన్ని ఆ చివరి అక్షరాన్ని కలిపేస్తే ఈ మొదటి అక్షరానికి చివరి అక్షరానికి మధ్యలో ఉండే అక్షరాలన్నీ ఆ అహంకి వచ్చేయాలి. సో ఇప్పుడు అహం అంటే ఏంటి? అయ్యున్లో ఆ మొదటి అక్షరం, హల్లులో హా చివరి అక్షరం, అహాలో మొచ్చే అంటే ఏంటి? మొత్తం అంతా అహంలోనే ఉంది అని అర్థం. అహం యొక్క కెపాసిటీ అలా పెట్టారు ఆయన పాణిని గారు. ఇప్పుడు హల్లులు అంటాం కదా, హయవరట్ నుండి లన్ను వరకు హల్లు, ఐవున్ నుండి ఐఔచ్ వరకు వచ్చేదని అచ్చు అంటాం. ఇక్కడ మొదటి అక్షరం, అక్కడ వచ్చు. సంస్కృత వ్యాకరణంలో మనకి చెప్పే వ్యవస్థ అనమాట. ప్రత్యాహారం అంటారు దాన్ని. అంటే అహం అంటే ఏంటి? అంతా అహంలోనే ఉంది అని. ఇది తెలిస్తేనే దాన్ని అద్వైతం అంటాం.
అద్వైతం అంటే అది అంతా నేనే, అంతా నాలోనే ఉంది, నాతో తప్ప ఏం లేదంతే బయట. ఇలాంటిది ఖచ్చితంగా వాళ్ళ బ్రెయిన్లలో ఎట్లా గుర్తించాలంటే వాళ్ళు ఎలాంటి వ్యవస్థలో ఉన్నా సరే నేనే అనుకునేలాగా వాళ్ళని మోటివేట్ చేయాలి పిల్లల్ని. అలా మోటివేట్ చేయడంలో నేను సఫలమయ్యాను. మేము ఆన్లైన్లలో క్లాసులు తీసుకుంటాం, ఆఫ్లైన్లో అంతే. ఒక చిన్న క్లాస్ చేసాం, వెంటనే వాళ్ళు వీడియోస్ పెట్టేస్తారు నాకు, సార్ మీ సెషన్స్తో నాకు కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయ్యింది, మీ సెషన్స్తో. వాళ్ళు ఏం భయపడుతూ ఉంటారు, అరే నా గురించి నలుగురు ఏమనుకుంటారు, ఇట్లాంటి వాటికి ఎన్నో మనకి ఉపనిషత్తు తార్కాణాలు ఉంటాయి. వాటిని చిన్న చిన్న టెక్నిక్స్గా వాళ్ళకి చెప్తే కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటారు, ధైర్యాన్ని ఇంప్రూవ్ చేసేసుకుంటారు. వాళ్ళు ఏదైతే వ్యక్తం చేయాలనుకున్నారో దాన్ని ధైర్యంగా వ్యక్తం చేయగలుగుతారు. నో డౌట్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఐ నుండి స్టార్ట్ అవ్వాలి. ఆ ఐ నుండి వాళ్ళల్లో మోటివేషన్ చేయించి ఐ నుండి మార్పులు తెప్పిస్తాం. ముందు అది కావాలి. సమస్య నేనా, సమస్య గొప్పదా నేను గొప్పదా, అంతే. అలా ఎప్పుడైతే అనుకుంటాడో సమస్య వెళ్ళిపోయినట్టే, ఆ టైంలోనే వెళ్ళిపోయినట్టు. అమ్మో సమస్య అనుకుంటే నీ అనుకోవడమే కదా, నీ నోటి మాటే కదా అది, అనుకోవడంలోనే ఒకటి అంతే. అనుకోవడమే అంతా, నేనా అదే నేనే అంటే అయిపోయింది, నోరు మూసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఆంజనేయ స్వామి అంతటోడే, నా వల్ల ఏమవుతుందంటే మూలం కూర్చోలేదు. ఆంజనేయం ప్రపంచాంజనేయం ప్రసన్నాంజనేయం అంటేనే కదా ఆయన లేచింది. సహజ సిద్ధంగా ఎవరు బలవంతులు కాదు, తను తాను సెల్ఫ్ మోటివేషన్ అంటాం. తను మోటివేషన్ చేసుకోవాలి అంటే, అలా మోటివేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి అంటే నువ్వు బాహ్యమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వదు. ఆ సైకాలజీని ఫస్ట్ నుండి డెవలప్ చేయాలి. బయట వాడు ఎంత గొప్పోడైతే ఏంటి, బయటది ఎంత గొప్పదైతేనేంటి, దాన్ని నేను అంగీకరించాను కాబట్టి అది గొప్పది అని అంటుంది ఒక కథ, ఒక ఉపనిషత్తు. ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనానికి వెళ్ళాడు. ఇది నిజంగా ఉపనిషత్తులో ఉన్న మొట్టమొదటి కథ అనమాట. అంటే దీనివల్ల ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో చూడండి. ఓ బ్రాహ్మణుడు సంధ్యావందనం చేస్తూ సూర్యుడికి నమస్కారం చేయాల్సి ఉంటుంది. నమస్కారం చేసి, ఓ సూర్య భగవానుడా నువ్వు ఉన్నావయ్యా, ఏమన్నాడు, సూర్య భగవానుడా నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావని నేను అన్నా కాబట్టి నువ్వు ఉన్నావయ్యా. అర్థమవుతుంది. సూర్య భగవానుడు ఏమైనా చెప్పాడా నేను సూర్యుడిని? చెప్పలే. బొడ్డు కోసి పేరు పెట్టింది నేను, సూర్యుడికి సూర్యుడని, చంద్రుడికి చంద్రుడని, ప్రతి దానికి పేరు పెడుతున్నది నేనంత గొప్పవాడిని. మరి ముందు సెల్ఫ్ని గౌరవించలేని వాడు ఎక్కడా గౌరవింపబడడు. సెల్ఫ్ కాన్షియస్ ఈజ్ బెస్ట్ కాన్షియస్. ఆ తర్వాతే ఏదైనా సరే. ముందు తనకు మర్యాద తనే ఇవ్వలేనప్పుడు ఇంకోటి బయట నుండి ఎవడు ఇస్తాడు మర్యాద? తనకు గౌరవం తను ఇవ్వాలి, తన విలువ తన ముందు ఇచ్చుకోవాలి. అలా ఇస్తేనే లోకంలో తనకు విలువ ఉంటుంది. అంతేగాని బయట దాని మీద ఏదో జరుగుతుంది, బయట దాంతో మనం ఏదో చేయగలుగుతాం అనేటటువంటి భ్రమల్ని, ఆ పిచ్చిని వదిలించాలి. అలా వదిలించాలి అంటే ఆ విధమైనటువంటి మీడియాస్, ఇప్పుడు మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇట్లా ముందుకు రావాల్సిందే తప్ప, మొత్తం మీడియా అంతా ఎట్లా ఉంది, బయటదే అంతా. నువ్వు బయటది లేకపోతే బతకలేవు, ఒక్క క్షణం కూడా ఉండలేవు అన్నట్టుగా చెవుల్లో గొంగళి పురుగులు నస చేస్తున్నట్టుగా చేస్తూ ఉంటే పిల్లలకైనా ఎట్లా ఉంటుంది? పిల్లలైనా బయటదే అనుకుంటారు కదా. ర్యాంకులకి ఎందుకు భయపడాలి? ర్యాంకులా నా సామర్థ్యమా నాకు ఉద్యోగం తెప్పించేది? చెప్పండి. సామర్థ్యం నా సామర్థ్యం. నీకు 100కు 100 ర్యాంకులు వస్తే మాత్రం సామర్థ్యం లేకపోతే నిన్నెందుకు పెట్టుకుంటారు? సామర్థ్యం ఉంటే ర్యాంకులు లేకపోయినా నిన్ను పిలిచి ఉద్యోగం ఇస్తారు. ఈ చిన్న కనీస అవగాహన ఉంటే ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు వాడు? ముందు నేనే ముఖ్యమంతా అనేది ఎంత సెల్ఫ్ని డెవలప్ చేశారంటే మన సంస్కృతి గొప్పది అయింది అంటే దానికి కారణం సెల్ఫ్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయడమే. వేరే ఏ దాంట్లోనూ ఉండదు. అహం బ్రహ్మాస్మి అనగలిగే సనాతన సంస్కృతి వేరే ఎక్కడా ఉండదు. అహం బ్రహ్మాస్మి, నువ్వే బ్రహ్మవి, యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద డిస్ట్రాయర్, నువ్వే అన్ని. దేవుడు కదండి అంటే దేవుడి నుండి వచ్చిన వాడినే కదా నేను. ఒకవేళ దేవుడిని నా తండ్రి అనుకుంటే, నా తండ్రి లాంటి వాడిని నేను, నా తండ్రిలాగా నేను అన్ని పనులు చేస్తానంటే దేవుడు ఏమైనా కుళ్ళుకుంటాడా? కుళ్ళుకోడు కదా. ఇంకా ప్రోత్సహిస్తాడు. సెల్ఫ్ని ఎంత బాగా నువ్వు చూసుకోగలుగుతావో నువ్వు అంత బాగా ఉంటావు. సెల్ఫ్ వర్షిప్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అదే మన సనాతన సంస్కృతి చెప్తుంది. రామాయణమైన అదే, భారతం అదే, భగవద్గీత అదే, ఉపనిషత్తులు అదే, వేదం కూడా అదే. రుక్ యజు సామ వేదాలు అంటే ఏంటి? రుక్ అంటే సెల్ఫ్, యజుర్ అంటే ఇంటెలిజెన్స్, సామ అంటే మైండ్, అధర్వ అంటే బాడీ. ఈ 4 కలిస్తే అహం. మీరు అన్ని చూసినా 4 ఉంటాయి. 4 ఉంటాయి ఎందుకు అంటే 4 అంటే నేను, ఆత్మ, బుద్ధి, మనస్సు, దేహం. ఈ 4 నేను. నా మిషన్ అది, నా టెక్నాలజీ ఇది, నా ప్రోగ్రామింగ్ ఇలా ఉంటుంది.
నేను అంటే ఏంటి? నా దేహం. దేహం ఉంది కదా, హేతువాదులు కూడా నమ్ముతారు దేహం ఉంది. దేహం ఉందా లేదా అంటే ఉంది అని ఎట్లా చెప్తున్నారు? గిచ్చుకొని చెప్తున్నారా, గిల్లుకొని చెప్తున్నారా? ఫీల్ అయ్యే చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు మైండ్ కూడా ఉంది కదా, మైండ్ కనపడదు కదా, మరి మైండ్ ఉందని ఎట్లా చెప్తున్నారు? దేహం ఉందని చెప్తున్నది మైండే కదా. మైండ్ దేహం ఉందని చెప్పేది బ్రెయిన్ తోనే కదా, ఇంటెలిజెన్స్ తోనే కదా. ఇంటెలిజెన్స్ లేకపోతే మైండ్కి దేహం ఉందనే వ్యవస్థ ఉండదు కదా. సో ఆ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. ఈ ఇంటెలిజెన్స్, మైండ్, దేహం, ఈ మూడు ఉన్నది సాక్షిలాగా గుర్తిస్తున్న సోల్ ఉంది కాబట్టే కదా ఇవన్నీ తెలుస్తున్నాయి. ఆత్మ లేదని ఎట్లా అంటాం? చాలా మంది నాస్తికవాదులు, హేతువాదులు వీళ్ళందరూ ఆత్మ అనేది బ్రహ్మ పదార్థం, ఆత్మ లేదు, ఏమీ లేదు అంటారు. అది ఎనర్జీ. అది ఆత్మ లేకుండా మనం ఒక క్షణం కూడా ఉండలేం. మనిషి నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆత్మిక స్థితిలోకి వెళ్తాడు, సుషుప్తిలో. అలా సుషుప్తిలోకి వెళ్తేనే దాన్ని డీప్ స్లీప్ అంటాం. ఆత్మిక స్థితిలో జాగ్రత్త అవస్థలో కూడా ఎంత బాగా ఉండగలిగితే వాడు అంత బాగా నిద్రాణ స్థితి అంటే రిలాక్స్డ్ మోడ్లో ఉంటున్నట్టు. వాడు నిద్రపోతున్న దాంతో సమానమే సోల్ స్టేట్లో ఉంటే. ఇట్లా మన కాన్షియస్ గురించి మన లోపల వెళ్తూ ఉంటే ఎన్నో అమూల్యమైనటువంటి వజ్రాలు, రత్నాలు మన లోపలే ఉన్నాయి, బయట ఏమీ లేవు. బయట వజ్రాల కోసం ప్రయత్నాలు చేస్తే జీవితాలు పోతాయి. నా లోపల వజ్రాల కోసం ప్రయత్నం చేస్తే వజ్రాలు, వైడూర్యాలు అన్నీ మనలోనే ఉన్నాయి. సముద్ర గర్భంలో ఎలా ఉన్నాయో నాలో కూడా అన్ని ఉన్నాయి. అన్ని వింతలు, విశేషాలు ఈ జన్మకు కాదు, కొన్ని వేల జన్మలు చూసుకొని తరించుకోగలిగేటటువంటి వింతలు, విశేషాలన్నీ నాలో ఉన్నాయి. అదే కదండి విశ్వరూప సందర్శన యోగం. విశ్వరూపం నాలోనే అన్నీ ఉన్నాయి, చూసుకోరా అర్జున అని చెప్పే విశ్వరూపం అదే కదా. నీలోనే అంతా ఉంది, నీలోనే అన్నీ ఉన్నాయి, చూసుకో. సమస్య వచ్చినప్పుడన్నా చూడు, మామూలు టైంలో చూడకపోయావు. సమస్య వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలుగుతున్నప్పుడు నిన్ను నువ్వు చూసుకో. అదే సమస్యకు పరిష్కారం అవుతుంది 100%. నీకెప్పుడు సమస్యను పరిష్కరించక్కల్లా. సమస్య అసలు పరిష్కారమే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి. సమస్య పరిష్కారం అయ్యేది కాదండి. సమస్య అనేది ఒక రిఫ్లెక్షన్ ఏరియా. అది ఎప్పుడైతే సమస్య ఉంది అనేటటువంటి కాన్షియస్ ఉంటుంది. అరే ఎట్లా అంటే ఒక అమ్మ నిద్రపోతుంది అనుకుందాం, స్టమక్ పెయిన్ ఉంది ఆ అమ్మకి, బాగా నొప్పిగా ఉందిరా, తల కడుపులో నొప్పి ఉంది అని బాధపడుతుంది. ఆవిడ పిల్లాడు అక్కడ గడప తగిలి దబేలని పడ్డాడు అనుకోండి, ఆ స్పాట్ లో ఆవిడ కడుపులో నొప్పి ఉండదు, అంటే పిల్లోడి నొప్పి వచ్చేస్తుంది. ఇదే సమస్య, ఇంతే సమస్య. నీ కాన్షియస్ అక్కడ దాంతో నలుగుతూ ఉన్నంతసేపే సమస్య ఉంది. సమస్య అనేది మిథ్య, సమస్య అనేది లేదు, సమస్య అనేది అసలు మిథ్య, అది కృష్ణ పదార్థం. అది దాన్ని ఓ పెద్ద బ్రహ్మ పదార్థం లాగా చేసి సమస్య అని అంటాం. సమస్య అనేవాడికి సమస్య గురించి ఏమీ తెలియదు, అర్థమవుతుంది. అది తెలిసిన వాడు కాబట్టే ప్రతి సమస్య ఐ క్రియేటెడ్, నేనే క్రియేట్ చేస్తున్నాను అర్థం చేసుకుంటాడు కాబట్టి సమస్యను యాక్సెప్ట్ చేస్తాడు, ప్రశాంతంగా ఉంటాడు. సమస్య ఆగమాపాయన అనిత్యాహ అని అంటాడు. అవి వచ్చి వెళ్తాయి బాబు, నిన్నేం టచ్ కూడా చేయవు అంటాడు. వ్యవస్థ మనకు అర్థమైతే ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది. అంటే వ్యవస్థ ఇవన్నీ అర్థం కావాలంటే క్రియాయోగా చేయాల్సింది అంటారా? ఫస్ట్ వాడు యాటిట్యూడ్ చేంజ్ కావాలి. క్రియాయోగం ఏ సాధన అంటే క్రియాయోగ ద్వారా సాధ్యం అంతే. అసలు యోగాకి క్రియాయోగాకి తేడా ఏంటి? క్రియాయోగా ఇప్పుడు నేను చెప్పిందంతా సెల్ఫ్ కదా, నేనే అనేది మొత్తం క్రియాయోగం చెప్తుంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అన్ని క్రియాయోగం భాగమే, అన్ని భాగాలే. వశత్వ సిద్ధి అంటాం, అణిమా గరిమా ఇవన్నీ క్రియాయోగంలో. యోగా అనేది ఒక సామాజిక అంశం, అంటే ప్రకృతికి నీకు మధ్యలో జరిగేది. అంటే ప్రకృతి వల్ల కలిగేటటువంటి ఇబ్బందుల్ని నువ్వు తట్టుకోవడానికి వీలుగా ఆసనాలని, ప్రాణాయామాలని, ముద్రల్ని, ధ్యానాన్ని, వీటిని అసాధన చేయడం. ఇది ఒక సాధన వ్యవస్థ. ఇది ఫిజికల్, భౌతికమైనటువంటి అంశంలో ఉండేది యోగా అనేది. క్రియాయోగం అనేది పూర్తిగా మీకు సంబంధం, మనకు ఇంటర్నల్. నా మైండ్ మేనేజ్మెంట్, నా ఇంటెలిజెన్స్ మేనేజ్. ఒక బిజినెస్ చేస్తున్నా, నా ఇంటెలిజెన్స్ ఎట్లా మేనేజ్ చేసుకుంటాం, నా మైండ్ ఎట్లా మేనేజ్ చేసుకుంటాం, నేను ఎలా నన్ను నేను మేనేజ్ చేసుకుంటూ బిజినెస్ ఎట్లా మేనేజ్ చేయాలి. నిన్ను నువ్వు మేనేజ్ చేసుకోలేకపోతే నువ్వు బిజినెస్ ఎట్లా మేనేజ్ చేస్తావు? ముందు తాను స్టడీ చేసుకోవాలి, తాను మేనేజ్ చేసుకుంటూ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి, తను ఎనర్జీస్ డెవలప్ చేసుకుంటూ అటు బిజినెస్ని డెవలప్ చేయాలి. ఇలాంటి వ్యవస్థనే క్రియాయోగం మనకు నేర్పిస్తుంది. అందుకే క్రియాయోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బిజినెస్లో సక్సెస్ అవుతారు, ఏ అంశంలోనైనా సరే సక్సెస్ఫుల్గా ఉంటారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు నా ఎనర్జీసే అన్నీ. ఒక పర్ఫెక్ట్ నిశ్చయ జ్ఞానం వాళ్ళకు ఉంది. సమస్య వస్తే మన నుండి రావాలి, బయట నుండి రాదు. ఎవడో సమస్యను క్రియేట్ చేయడు. ఈ సృష్టిలో ఎవడు నీకోసం సమస్యను క్రియేట్ చేసే పనిలో లేడు. మహానుభావుడు మనమే మన సమస్యలను చక్కగా క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంటాం. అది వచ్చాక ఇబ్బంది పడతాం. ఇప్పుడు ప్రధాని మోదీ గారు క్రియా యోగియా ఓన్లీ యోగా చేసే వ్యక్తి? నా నిర్ణయం, నా అభిప్రాయం, నా దృక్కోణం ఏంటంటే హీ నోస్ క్రియా యోగా వెల్.
ఆయన క్రియాయోగం తెలుసు. ఎందుకు అంటే హిమాలయాల్లో కానీ అట్లాంటి అంశాలన్నీ క్రియాయోగం ఎక్కువగా ఉంటుంది. ఇంకా తార్కాణం ఏంటి అంటే ఆత్మ రామ్ హే అని అన్నారు. రాముడు అంటే మన ఆత్మ అని అంటున్నారు. రాముడు అనాహత శక్తి కేంద్రానికి ప్రదీప్తం చేసే విగ్రహం అనమాట. రాము విగ్రహం ధర్మ అంటారు. రాముడు విగ్రహాన్ని చూస్తే మన అనాహతంలో ఆనందం పుడుతుంది. హరామ్ అనేది బీజాక్షరం. ఈ హరామ్ అనే బీజాక్షరం చెప్తే గుండె జబ్బులు రావు. రామ్ అనే రామ్ అంటున్నా సరే మీకు ఎసిడిటీ ఇట్లాంటివి రావు. రమ్ 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 అనే బీజాక్షరాలు ఇలా చెప్తే కనుక ఎసిడిటీ రాదు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావు, స్టమక్ కి సంబంధించిన ఏ రుగ్మతలు రావు ఈ బీజాక్షరాలు చెప్తూ ఉంటే. రమ్ గానే హరామ్ గానే ఆయనంతా అనాహతానికి సంబంధించింది కాబట్టి ఆయనకు అవగాహన ఉంది కాబట్టి రాముడు అంటే కేవలం దైవం కాదు, ఆత్మ, విశ్వాత్మ అంత స్థాయిలో ఆయన చెప్పగలిగారు. అంటే ఆయనకు కాస్త క్రియాయోగ బ్యాక్గ్రౌండ్ ఉంది. చాలా త్వరగా అంటే ఇలా పడుకున్న వెంటనే నిద్రపోతారు అంటే 30 seconds లో వెళ్ళిపోతారు. అట్లాంటి వ్యవస్థలనే క్రియాయోగంలో ఉంటాయి. మాకు నేర్పుతారా అలాంటివి ఏమన్నా ఉంటే? ఎందుకంటే మాకు అసలు నిద్ర పట్టి సావదు. నిద్ర పట్టట్లేదు అంటే మనం జాగ్రత్త అవస్థ, సుషుప్త అవస్థ అని రెండు ఉంటాయి. జాగ్రత్త అవస్థలో మనం సెల్ఫ్ తో పాటు ఒక 4-5 అంశాలకు కనెక్ట్ అయి ఉంటాం. స్లీప్ లో ఆ 4-5 అంశాలకి డిస్కనెక్ట్ అయిపోయి ఒకే కాన్షియస్ కనెక్ట్ అవుతాం స్లీప్ కి. ఇక్కడ జరిగేది ఏంటి అంటే మనం జాగ్రత్త అవస్థలో ఈ 5 అంశాలకి సరిగ్గా కనెక్ట్ అయ్యి ఉండం. దానివల్ల ఏమవుతుంది అంటే అది సుషుప్తికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. వెంటనే డిస్కనెక్ట్ అవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఒక ముడిని ప్రాపర్ గా వేసామనుకోండి, ముడి తీయడం కూడా ఈజీగా ఉంటుంది. మన కాన్షియస్ అర్థం చేసుకోవాలి. కాన్షియస్ అంటే 5 ఉంటాయి, 5 అంశాలు ఉంటాయి. ఈ 5 అంశాలకి కనెక్ట్ అయితే లైట్ పుడుతుంది. అంటే జాగ్రత్త అవస్థలో మనం ఎక్కువ యాక్టివ్గా ఉంటాం. ఈ 5 అంశాలకి డిస్కనెక్ట్ అయితే మళ్ళీ స్లీప్కి వెళ్ళిపోతాం. ఈ వ్యవస్థ ఉంటుంది, ఈ మెకానిజం ఉంటుంది. అది ఎలా? ఈ మెకానిజం కాన్షియస్ అర్థం చేసుకోవాలి. కాన్షియస్ మీద ఒక వైట్ బోర్డు ఉండి మనం మొత్తం డిస్కషన్ వేలో టాపిక్ వైజ్గా వెళ్ళాలి. మొత్తం త్రూ నాలెడ్జ్ మీదే ఉంటుంది. మొత్తం కాన్షియస్ అర్థం చేసుకోవాలి, ఎనర్జీస్ అర్థం చేసుకోవాలి, ఎనర్జీ సెంటర్స్ అర్థం చేసుకోవాలి. మీరు ఏ ఎనర్జీ సెంటర్ మీద ఎక్కువగా ప్రభావం చేసి వర్క్ చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. నా ఎనర్జీ స్థాయిలు ఏంటో తెలుసుకోవాలి, నా ఎనర్జీ లెవెల్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి, నా ఎనర్జీ బ్లాకేజ్ ఎక్కడ ఉంది తెలుసుకోవాలి. ఇంత విశేషమైనటువంటి అంశాలు తెలుసుకుంటే తప్ప మనం అన్నిటినీ మనం నియంత్రించలేం. ఇప్పుడు సబ్జెక్ట్ లేకపోతే అనుకోవాలి, ఇంత పరిశోధన చేశారు కదా మన వాళ్ళు. ఇప్పుడు ఫ్యాన్ వేసుకోవడం, స్విచ్ చేసుకోవడమే కదా మనం చేసే పని. వాళ్ళు ఆల్రెడీ సబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇచ్చారు మనకి. దేవుడి దయ వల్ల ఆ సబ్జెక్ట్ ఎవ్వరూ దొంగిలించలేదు, ఎవరు తస్కరించలేదు, మన దగ్గరే ఉంది. నేర్చుకుందాం సబ్జెక్ట్, మనం నేర్చుకుందాం మన ఎనర్జీ సెంటర్స్ గురించి. ఎనర్జీ సెంటర్స్ ఏంటి, ఆ బీజాక్షరాలు ఏంటి, ఒక్కొక్క బీజాక్షరం చెప్తుంటేనే ఎనర్జీస్ రేజ్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి లమ్ అంటూ ఉండండి. లమ్ లమ్ లం 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 గమనిస్తూ ఉండండి. మిమ్మల్ని మీరు గమనించుకుంటూ చెప్పండి. లం 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 అట్లా కళ్ళు మూసుకొని అంటూ ఉండండి. అనండి. లం 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 అన్నారు కదా, ఒకటి గమనించారు. ఇప్పుడు నేను ఇంకొక బీజాక్షరం చెప్తా, దాన్ని అంటున్నప్పుడు మీరు ఏం గమనించారో చెప్పండి. వం 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 అనండి. వం వం వం. ఇప్పుడు ఏం గమనించారు? మీరు గమనిస్తే మీ పొత్తి కడుపు దగ్గర శ్వాస రేజ్ అవుతూ ఉంటుంది. వం వం వం. మీ పొత్తికి లోవర్ అబ్డామినల్ దగ్గర శ్వాస రేజ్ అవుతూ ఉంటుంది. లంకి అసలు శ్వాస కూడా తీసుకొని ఉండరు మీరు. లం 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 అంటుంటారు, శ్వాసలో ఏం మార్పు ఉండదు. వమ్ అనగానే శ్వాస పెరుగుతుంది. ఇప్పుడు రమ్ అనండి. ఇప్పుడు మీకు ఇంకా స్పష్టంగా అర్థం అవుతుంది. కళ్ళు మూసుకొని అనండి. రమ్ రమ్ రమ్. పొట్ట దగ్గరకు వచ్చిందా? ఇప్పుడు ఎం అనండి. ఎం. కళ్ళు మూసుకొనండి. ఎం ఎం ఎం. అనాహతం దగ్గరకు వచ్చేసిందా? ఇప్పుడు హమ్ అనండి. హమ్. కళ్ళు మూసుకొనండి. గొంతు వరకు వచ్చేసింది. చూడండి, జస్ట్ వర్డ్ మీ బ్రీత్ స్థాయిని పెంచేసింది. మీ బ్రీత్ స్థాయిని ఇట్లా జస్ట్ వర్డ్ చేసి పెంచారు కదా. మీరు 1 కిలోమీటర్ జాగింగ్ చేసినా కూడా పెరగదు. కిలోమీటరు వేగంగా జాగింగ్ చేసినా మీకు ఇప్పుడు పెరిగినంత ఎనర్జీ స్థాయి పెరగదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ క్రియాయోగ. స్మార్ట్ వర్క్ అనమాట. కూర్చొని ఎనర్జీస్ అట్లా డెవలప్ చేసుకోవచ్చు, బ్రీతింగ్ స్థాయిని పెంచుకోవచ్చు, బ్రీత్ ని కంట్రోల్ చేయొచ్చు. మొత్తం అంత వ్యవస్థ మొత్తం మన దగ్గరే. బీజాక్షరాలే మన మీటర్లు అనమాట, స్విచ్లు. మొత్తం ఎన్ని ఉంటాయండి బీజాక్షరాలు అంటే? బీజాక్షరాలు 54 ఉంటాయి. 54 ఎనర్జీస్ మనకున్నాయి.
మనకి మూలాధారం 4 దళాలని అందరికీ తెలిసే ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య అందరికీ అవగాహన ఉంటుంది. 4 దళాలు, స్వాదిష్టానికి 6 దళాలు, మణిపురానికి 10 దళాల, దళం మీద ప్రతి దళానికి బీజాక్షరం ఉంటుంది. మొత్తం మీద 54 ఎనర్జీస్, 54 బీజాక్షరాలు మనకు ఉంటాయి. ఈ బీజాక్షరాలని మంత్రాల్లో కూడా ఉపయోగిస్తాం. పంచాక్షరి మంత్రంలోను, షడాక్షరి మంత్రంలోను, అష్టాక్షరి మంత్రంలోను, ద్వాదశాక్షరి మంత్రంలోను, గాయత్రి మంత్రంలోను ఇవే బీజాక్షరాలని మనం అక్కడ ఆ ఋషి చక్కటి వ్యవస్థలో వాటిని పొందుపరిచాడు. కాబట్టి ఆ బీజాక్షరాలని, ఆ మంత్రం ఎలా అయితే నియమం, ఒక మంత్రాన్ని ఆ మంత్రాన్ని ఉచ్చరించే నియమాలు ఉంటాయి. ఎలా పడితే అలా గాయత్రి మంత్రాలు వీటిని చెప్పకూడదు. వాటికి పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం ఉచ్చరిస్తే ఆ బీజాక్షరాలు పలుకుతాము. ఆ బీజాక్షర స్థాయిలో ఎనర్జీస్ డెవలప్ అవుతాయి. ఇంత వ్యవస్థ మనకి డిజైన్ అయ్యింది, రెడీ అయిపోయి ఉంటే వాటిని ఎట్లా తీసుకోకుండా ఉంటాను చెప్పండి. మరి ఎందుకు బాహ్య ప్రపంచానికి పూర్తి స్థాయిలో ఇది మనది, మన భారతదేశంలో ఇక్కడ పుట్టింది అన్నది ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఎక్కడ ఈ లోపం? ఎక్కడ లోపం కాదు సార్, అదే మనం లోపం ఉన్నాయండి, కామన్ అది. దాన్ని మనం పెద్దగా చేయొద్దు. అది పెద్దగా చేస్తే మనం తక్కువ అవుతాం కదా. ఉండనివ్వండి. అది ఎంత మనం ఇప్పుడు చేద్దాం. అరే అంతా నీలోనే ఉంది అని మనం ఇప్పుడు ప్రచారం చేద్దాం. అంతా నీతోనే సమానం, అంతా నీకంటే ఏమీ లేదు అన్నట్టుగా మనం ఎందుకు ప్రచారం చేయకూడదు? ఈరోజు మనం ఎందుకు మొదలు పెట్టకూడదు? ఇలా మొదలు పెడితే నాకు తెలిసి భారతదేశంలో ఏ సమస్య మళ్ళీ ఉత్పన్నం కాదు. ఎటువంటి సమస్య ఉత్పన్నం కాదు. దైహికంగా, సామాజికంగా, రాజకీయంగా ఏ వ్యవస్థలోనూ ఏ సమస్య ఉత్పన్నం కాదు. నేను అవసరమైతే గట్టిగా శబ్దం చేసి చెప్తా. ఇలా గనక మనం మోటివేట్ చేయగలిగితే, ఇలా గనక మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి, తీసుకెళ్ళాలి, తప్పదు. ఇప్పుడు తీసుకెళ్తే అసలు ఏ సమస్య ఉండదు. కులమత విద్వేషాలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు, అందరూ ఒకటే అయిపోతారు. నిజం. రామరాజ్యం నిజంగా క్రియేట్ అవుతుంది. రాముడు అంటే ఏంటో తెలుసా? స్వస్మిన్ స్వయమేవ రమతే ఇది రామ. అది ఎంత గొప్ప నిర్వచనం చూడండి. రామ అంటే ఆనందం. రము క్రీడాయం అనమాట. రాముడు అంటే ఆనందం. ఆత్మారామ, ఆనందరామ అంటాం కదా. రాముడు అంటే నాలో నేను, నాతో నేను, నా కోసం నేను, నా వరకే నేను ఆనందించేది ఉంటుంది. చూసారు? అది ఎట్లా ఉంటుంది? అంత బాగుంటుంది. ఒక పదార్థాన్ని ఆధారం చేసుకున్న ఆనందం ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. అదే నాతో నేను, కారణం లేదు నాకు. పసిపిల్లడు ఎట్లా నవ్వుతాడు హ్యాపీగా? అది ఎంత అందంగా ఉంటుంది చెప్పండి. డబ్బులు వస్తే ఎగిరి, డబ్బు లేకపోతే ఇట్లా అయిపోయే ఆనందాల కంటే పసివాడు వాడికి గాలి వీస్తే అంటుంటాడు. అది రామ లక్షణం అంటారు. అట్లా నీతో నువ్వు ఆనందించవచ్చు. రాముడంటే నువ్వే. అందులో ఏం సందేహించాల్సిన అవసరం లేదు. రాముడిని అవమానించినట్టు కూడా కాదు. రాముడు నేనే, నాలోనే రాముడు ఉన్నాడు అని హనుమంతుడు చూపించాడు కదా. మనం ఎందుకు చూపించలేం? నాలోనూ రాముడు ఉన్నాడు, ఆనందం రూపంలో, సంతోషం రూపంలో, సమృద్ధి రూపంలో. ఇలా మనం అనుకోగలిగితే ఏ సమస్య వస్తుందండి మన దగ్గరికి? నేనే అంత నా పేరే ఆనందం అనండి. నేనే ఆనందం. అలా నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవచ్చు. ఆ అవకాశాలు మనకున్నాయి. నిన్ను నువ్వు మలుచుకోవాలని ఎవరు గుర్తు చేయాలి చెప్పండి? నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలి, నిన్ను నువ్వు సరిగ్గా చేసుకోవాలి. సమస్య వస్తే దాని వెంట వెళ్ళకు. సమస్య అది మిథ్యా పదార్థం. దాన్ని నువ్వేమీ చేయలేవు. దాన్ని ఏదో చేద్దామని చూస్తే జీవితాలు సరిపోవు. కానీ నిన్ను నువ్వు మార్చుకోవాలని చూస్తే ఈ సెకండ్లో అయిపోతుంది మొత్తం. స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కొంచెం నిన్ను నువ్వు మార్చుకోవాలని ఒక చిన్న ప్రయత్నం చేయి, మొత్తం ప్రపంచమే మారిపోతుంది. ప్రపంచమే మార్చేయచ్చు. ప్రపంచాన్నే చేంజ్ చేసి పారేయచ్చు. మనం దాని మీద ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. అలా ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ పోయారే తప్ప ఏం మార్చలేదు. ఇప్పుడు కొత్త ఉద్యమాన్ని మనం మొదలు పెడదాం. నన్ను నేను మార్చుకుంటా. ఇప్పుడు సమస్య వచ్చిందా, నన్ను చూసుకుంటా. బాధ వచ్చిందా, నన్ను చూసుకుంటా. అది అట్లా కనుక తన యాటిట్యూడ్ డెవలప్ చేసుకోగలిగితే ఒక కొత్త డైమెన్షన్లోకి వెళ్ళిపోతాడు. అలా డెవలప్ చేసుకోవాలంటే ఇంద్రియాలను అదే మళ్ళీ అట్లా వస్తుంది. అసలు కోరికలు దేన్ని స్టాప్ చేయొద్దంట. ఏన్ని స్టాప్ చేయొద్దు. మనల్ని మనం మోటివేట్. సర్వధర్మాన్ పరిత్యజ్య, దాని అర్థం అదే. సర్వధర్మాన్ పరిత్యజ్య. నువ్వు అన్ని తలకాయ నొప్పులు పక్కన పెట్టే, కోరికలను నియంత్రించుకుంటా, ఇంద్రియాలని అధీనంలో పెట్టుకుంటా, హిమాలయాల్లోకి వెళ్ళి ఇంత బిల్డప్ అక్కర్లేదు. అవి ఇంద్రియాలు, అవి కుక్కలే. అవి వాటిలాగా ప్రవర్తిస్తాయి. గుణాన్ గుణేషు వర్తంతే ఇది అవంతే ప్రవర్తిస్తాయి. నీకు సంబంధం లేదు. నీకు అసలు ఏమీ కాదు. నీ సంబంధమే లేదు. నువ్వు నీతో ఉండు అంతే. బీ విత్ యువర్ సెల్ఫ్. నేను నాతో ఉంటా అంతే. నీకే పాపము రాదు, ఏ అధర్మము చుట్టుకోదు. అది నేను చూసుకుని నీకు ఏదైనా అధర్మం వస్తే నేను తీసేస్తా అంటున్నాడు కదా స్వామి.
ఎంత ఎంత గొప్పగా చెప్పాడండి ఆయన. ఇదిగో మనసును నిగ్రహించాలయ్యా. అర్జునుడు అంటాడు మళ్ళీ, అమ్మో మనసును దుర్నిగ్రహం కదా, దుర్నిగ్రహం చలం అంటాడు. నిజమేనయ్యా, నిజమే. ఏంటైతే అభ్యాసన వైరాగ్యేణ కంట్రోల్ అయిపోతుంది. అభ్యాసం ఏంటి? నేను నాతో ఉంటాను, నేను నాలో ఉంటాను, నేను నా వైపే విచారణ చేసుకుంటూ వెళ్తా, ఇలా టర్న్ అవ్వాలి. మిగతా అంశాల మీద వైరాగ్యం. చిన్న విషయం, ప్రతిదీ సాధ్యమైపోతుంది, ఏది అసాధ్యం ఉండదు. ముందు నీ వైపుకు నువ్వు రావాలి, నీ వైపుకు రా. జ్యోతిష్యులు వస్తారు, నిన్ను కళ్ళబుల్లి మాటలు చెప్పి వాళ్ళ వైపు రావాలని చూస్తారు. జ్యోతిషమా నేనా? నేనే. అంతే. మతాలు వాళ్ళు వస్తారు, ఇదిగో మా మతం పుణ్య మతం, మా మతం గొప్ప మతం అంటారు. మతమా నేనా? నేనే. అంతే. ఇంకా వ్యాపారం వాళ్ళు వస్తారు, ఇది కొనుక్కోండి, ఇది అద్భుతం అంటారు. అదే నేనా? నేనే. నేనే. అసలు డబ్బులు ఆదా అవుతాయి, అన్నీ ఆదా అవుతాయి. మిమ్మల్ని ఎవడండి మోసం చేసేది? మిమ్మల్ని ఎవడు మోసం చేయగలడు? ఈ సృష్టిలో నేను మోసం చేయగలిగే పదార్థం ఒకటి ఉందా? లేదు. నీతో నువ్వు ఉంటే. నీతో నువ్వు ఉండట్లేదు కాబట్టి నేను ప్రతోడు మోసం చేస్తున్నాడు. స్థాన బలిమి కానీ తన బలిమి కాదయా. నీ స్థానంలో నువ్వు లేకుండా బయటకు వచ్చావు కాబట్టే కుక్క కూడా నిన్ను అవమానిస్తుంది. నీ స్థానం ఏది? నీవు. నీలో నువ్వు ఉండు, నీతో నువ్వు ఉంటే హ్యావ్ టు కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. కనెక్టెడ్ అంటే భక్తి 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 అని చెప్పారు కానీ దాంతో భక్తి దీంతో భక్తి అని చెప్పాలి. భక్తి అంటే నీతో నువ్వు భక్తి, నీతో నువ్వు కనెక్టెడ్ ఉండు. నువ్వు ఎప్పుడైతే నీతో నువ్వు కనెక్టెడ్ ఉంటే, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నా అవేర్నెస్తో చెప్తున్నా, నా అవగాహనతో చెప్తున్నా, నా తపస్సుతో చెప్తున్నా, నా సాధనతో చెప్తున్నా, నీ జీవితం మారిపోతుంది. 100% నీతో నువ్వు ఉంటే నువ్వు ఏది సాధించాలనుకుంటే అది సాధిస్తావు. ఏ కోరికైనా కోరుకో, ఏదైనా చేసుకో, నువ్వు ఏదైనా అనుకో, ఎంత స్థాయిలో అయినా అనుకో, నీతో నువ్వు ఉండు. అది సృష్టే చేస్తుంది మొత్తం అన్నిటిని. అన్నాడు కదా, నేను ఉన్నాను కదా, అంతా నేను చూసుకుంటా. నువ్వు జస్ట్ అలా నిమిత్త మాత్రుడిగా ఉండు. నిమిత్త మాత్రో భవ అర్జున. నేను కదా అంతా నేను చేసేది, నువ్వెవడివి చేయడానికి? ఈ సృష్టిలో నువ్వు చేసేవాడిగా, అంత పోటుగాడివా నువ్వేం చేయట్లా. నువ్వు నీతో ఉండు, ప్రశాంతంగా ఉండు. మొత్తం అంతా యుద్ధం అంతా వాళ్ళందరూ నా చేతులు ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళే అని కదా భగవద్గీత సారాంశం. భగవద్గీత సారాంశం ఇది చెప్తుంది. స్ట్రెస్ పడకు, అదేదో చేద్దాం ఇదేదో చేద్దామని. నువ్వు ప్రశాంతంగా ఉండు, నీ ప్రశాంతతలు అన్నీ అయిపోతాయి. నువ్వు ధైర్యంగా ఉండు, నీ ధైర్యంలో సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. నువ్వు ఆనందంగా ఉండు, రోగాలన్నీ మటాష్ అయిపోతాయి. అంతేగాని రోగాలు తగ్గాలని ఆనందంతో చాలా రోగాలు తగ్గుతాయి. సర్వ రోగాలు సకల రోగాలు నువ్వు ఆనందంగా ఉంటే తగ్గిపోతాయి. నువ్వు ఆనందంగా ఉండాలి అంటే నువ్వు బయటకు వెళ్ళకూడదు, నీతో నువ్వు ఉండాలి. దీన్ని మనం ఎన్ని రకాలుగా చెప్పగలమో, ఎన్ని రకాలుగా వాళ్ళకి బ్రెయిన్లో నాటేలా చేయగలము, అన్ని రకాలుగా పిల్లల్లో నాటేలా చేస్తే ఒక్కొక్క పిల్లవాడు వ్యాసుడు అవుతాడు, వివేకానందుడు అవుతాడు, గాంధీ తాత అవుతాడు, నరేంద్ర మోదీ గారు కూడా అవుతాడు 100%. లేదంటే రకరకాల వ్యవస్థలు తయారవుతాయి. మోసం చేసేవాళ్ళు ఇంకా వ్యవస్థలు తయారవుతూనే ఉంటాయి. నిన్ను బయటకు లాగడమే కదా వాళ్ళ ఉద్దేశం. ఎవడు మోసం చేయాలన్నా నీ నుండి బయటకు రావాలి. నిన్ను నుండి బయటకు రావాలంటే మోటివేషన్ ఎలా ఉండాలి? నువ్వు పనికి మాలినోడివి, నీ వల్ల ఏమీ లేదు, నీ వెనక ఏమీ లేదు, నువ్వు అంతా నిన్ను ఒక భయంలోకి లాగాలి. నిన్ను భయంలోకి లాగి వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం అది. భయపడాల్సిన అవసరం లేదు. నాతో నేనున్నా. ఒక్కసారి కళ్ళు మూసుకొని నేనున్నాను. మా గురువు గారు అలా చెప్తారు, నేనున్నానా? ఒకసారి అనుకుంటే నేనున్నాను అని వస్తుంది లోపల. నేనున్నాను అంటుండండి. లోపల నుండి ఉన్నాను అనే పదం ఎంత అద్భుతంగా వస్తుందో. లోపలున్న శక్తిని నువ్వు మర్చిపోయి, తల్లి లాంటి శక్తిని, తండ్రి లాంటి చైతన్యాన్ని లోపల ఉన్నది మర్చిపోయి బయట ఏంది చేసే నువ్వు. ఇది ఆధ్యాత్మికత అంటే, ఇది భక్తి అంటే, ఇది సనాతనం అంటే. దీన్ని మరిచిపోయినటువంటి మతము, దీన్ని అర్థం చేసుకోలేని వ్యక్తి మతము కాదు, వ్యక్తి కాదు. రామాయణం బోధించేది ఇదే, భారతాన్ని బోధించేది ఇదే. భారతం బోధించేది, సకల శాస్త్రాలు ఉపనిషత్తులన్నీ నిన్ను తీర్చిదిద్దడానికే, నీ కోసమే, నిన్ను నీకు కొత్తగా పరిచయం చేయడం కోసమే రామాయణం. అన్నీ అందుకే ఉన్నాయి. అది అర్థం కానంతకాలం మనం బయట పరిగెడుతూ ఉంటాం. బయట రాముడిని ఎంతసేపు అని చూస్తాం చెప్పండి? లోపల ఆత్మరాముడు ఉన్నాడు కదా. ఫైనల్ క్వశ్చన్ అండి, క్రియాయోగ వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని మన బర్డ్ మీడియా ప్రేక్షకులతో పంచుకున్నారు. ఫైనల్ గా మీరిచ్చే సందేశం ఏంటి ప్రజలకు? క్రియాయోగమే కాదు, ఏ సాధన అయినా సరే మనం బంధింపబడకూడదు. దాని చేత అది మనకు ఆధారం అవ్వకూడదు. ఇది నాకు అవసరం, ఈ అవసరం తీర్చుకోవడం కోసమే సాధన. అంతేగాని దాన్ని ఎడిక్ట్ అవుతున్నారు చాలామంది. యోగా అంటే యోగాతో ఎడిక్ట్ అవుతున్నారు, అదంటే దాంతో ఎడిక్ట్ అవుతున్నారు. ఈ ఎడిక్టెడ్ మెంటాలిటీ అనేది మన సంస్కృతిలో ఉండకూడదు.
ఏదైనా సరే దాన్ని అవగాహన చేసుకోవాలి. దానితో మన ఆరోగ్యాన్ని దాంతో మనకి ఏ జీవితంలో ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయో దాన్ని పొందాలి. అది ఫస్ట్ ఆ నేచర్ని పెట్టుకోవాలి. క్రియాయోగం అనేది ఇంటర్నల్గా మిమ్మల్ని ఎనర్జెటిక్గా మార్చడానికి క్రియాయోగం ఉపయోగపడుతుంది. ఒక హెల్తీ వేలో సామాజికంగా మీరు మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి యోగా ఉపయోగపడుతుంది. సో ఈ రెండింటినీ మీరు అందుకోవాలి అనుకుంటే ఎన్నో అవకాశాలు మన ముందు ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఇదండి మనతో ఆయన తన అంతరంగాన్ని పంచుకున్నారు. రేపు మరో వ్యక్తితో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.